సువార్తలన్నీ కూడా ఒకటేసారి ఈ సువార్తలే ఉంది ఆ సువార్తలే ఉందని అన్నీ కంబైన్డ్గా ఒకటేసారి చదువుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు యేసు ప్రభు వారి పుట్టుక, పెరిగిన తర్వాత శిష్యుల్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు, శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగం కూడా మనం చూసాం. 3 అధ్యాయాలు చాలా ఇంపార్టెంట్ యేసు ప్రభు వారి ప్రసంగం. దాని తర్వాత ఈరోజు యోహాను సువార్త 3వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. ఎందుకంటే ఈ యోహాను సువార్త 3, 4, 5 అధ్యాయాలు అనేవి యేసు ప్రభు వారి కొండ మీద ప్రసంగం, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఉన్నాయి కదా, దానికి ముందు కానీ దాని తర్వాత కానీ, అంటే దానికి దగ్గరలో జరిగిన సంఘటనలు అనమాట. ఇవి చదువుకున్న తర్వాత నుండి మనం మత్తయి సువార్త 8వ అధ్యాయం దగ్గర నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఏం దాస్ గారు? ఓకే. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిచయుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అంటే ఫస్టే క్లారిటీ ఇచ్చేస్తున్నాడు. అసలు నికోదేము అని ఆయన పరిసయుడు. బైబిల్లో సువార్తల్లో మనకి అసలు పరిసయులకి యేసు ప్రభు వారికి పడదన్నట్టుగా చూస్తూ ఉంటాం. అవును. పరిసయుల్లో కూడా కొంతమంది నిజంగా వాక్యాన్ని వెతికే మంచి వాళ్ళు ఉన్నారు. అవును. ఆయన ఏంటి, ధర్మశాస్త్రం అనేది కంప్లీట్ కాదు, అందులో మెస్సయ్య గురించి ఉంది అని తెలిసినోడు. కాకపోతే ఆ మెస్సయ్య ఎలాంటి వాడు అనే దానికోసం నిజమైన హృదయంతో ఎదురు చూసేవాడు. యేసు ప్రభు వారు అప్పటికి మనం స్వస్థతలు చేయడం చూసాం. కానా దగ్గర ఒకటి చూసాం, శిష్యుల్ని ఏర్పాటు చేసుకునే దగ్గర చేస్తాడు ఆయన స్వస్థతలో. ఇవన్నీ చూసి నేను వచ్చాను, ఈ స్వస్థతలో ఎవడో చేయలేడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా మనం చూసాం, ఈ మోషే దగ్గర కానీ, వాళ్ళందరూ యెహోషువ దగ్గర కానీ, ఏలియా దగ్గర కానీ, ఎలీషా దగ్గర కానీ చాలా కార్యాలు చేస్తాడు దేవుడు. దేవుడు తోడుంటేనే ఇవన్నీ ఎవరో చేయలేరు అని అయితే నాకు తెలుసు. నువ్వు చేస్తున్నావు, మాయ చేయట్లేదు, ఏదో గారడీ సీమోన్ ఉంటాడు కదా అపోస్తుల కార్యాల్లో, అలాగా గారడీ చేయట్లేదు అని ముందే కన్ఫర్మ్. ఎందుకు వచ్చాడంటే స్వస్థతలు చూసి వచ్చాడు. అప్పటికి చాలా గ్యాప్ కూడా ఉంది కదా, ఇది 400 సంవత్సరాలు గ్యాప్ లాంటి యేసుప్రభు వచ్చే ముందుగా కూడా యోహాను వచ్చేంత వరకు మధ్యలో మళ్ళీ మనకు ఎవరు కనపడరు. ఈయన ఎందుకు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు? ఇంతకే ఈయన దేవుడు పంపిన మనిషే అని అయితే అంచనా ఉంది, కానీ ప్రవక్త, మెస్సయ్య, ఇంకేంటి అనే క్లారిటీ కోసం వచ్చాడు. అవును. ఇప్పుడు 3వ వచనం, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇది ఈ 3వ వచనం మనకు అర్థం అవ్వాలంటే వీళ్ళ మధ్య కాన్వర్జేషన్ మనకు అర్థం అవ్వాలి. మెస్సయ్య వస్తాడు, ఇజ్రాయేలీల్ని రక్షిస్తాడు అని ఉంది పాత నిబంధనలో. మమ్మల్ని ఎలా రక్షిస్తావు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, యుద్ధం చేస్తావా రోమీల మీద, ఇంకేదన్నా చేస్తావా, లేదా మమ్మల్ని అందరిని తీసుకెళ్ళి ఇంకో రాజ్యం ఏమన్నా చేస్తావా, ఈ ఆలోచనతో ఉన్నారు, దాన్ని కోరుకుంటున్నారు. యేసు ప్రభు వారు నేను వచ్చింది మిమ్మల్ని మీకు ఒక సెపరేట్ రాజ్యాన్ని ఇవ్వడానికో, రోమిల్ని జయించి అలా రక్షించడానికి కాదు. అక్కడ పదం కూడా చూడు, కొత్తగా జన్మించితే గాని అంటే దానికి దీనికి తేడా ఉంది. మీరు అనుకునే ఈ లోక రక్షణ వేరు, నేను ఇద్దాం అనుకునే రక్షణ వేరు. నేను ఇవ్వాలనుకునే రక్షణ మనసు మారితే వస్తుంది కానీ రాజు మారినప్పుడు రాదు అని క్లారిటీ ఇచ్చేస్తున్నాడు ఇక్కడ. కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుడు రాజ్యం చూడలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అందుకు నికోదేముకి అర్థం కాదు, ఇక్కడ ఏమన్నాడు చూడు అతను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు అంటే ఈయనకి ఎలా అర్థమైందో చూడు. జన్మింపగలడు, 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అర్థం కాల ఆయన చెప్పింది. ఈ శరీరంలోకి ప్రవేశించడానికి జననం అనేది ఈ శరీర రూపంగానే ఉంటది, తల్లి గర్భంలోంచి రావడం. కొత్త జన్మ, పరలోకానికి సంబంధించిన ఆత్మ సంబంధమైన జీవితంలోకి వెళ్ళాలంటే పుట్టుకు కూడా ఆత్మ సంబంధంగానే ఉండాలి, మళ్ళీ శరీర సంబంధంగా ఉండకూడదు. అందుకే పోలికి కూడా చెప్పాడు చూడు పైన ఆయన, ఆ నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అనేటటువంటి పదప్రయోగం చేశాడు అక్కడ. తర్వాత 6వ వచనం, శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు. అంటే శరీర రూపంగా జన్మించిన దాన్ని మనం చూడగలం, ఆత్మరూపంగా జన్మించిన దాన్ని మనం చూసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చాలా ఇవ్వలేం. అది ఎవరికి తెలుస్తుంది? ఎవడైతే బాప్తిసం తీసుకున్నాడో వాడి మనసుకు తెలుస్తుంది, నేను మారానా లేదా, పాత చెడ్డ లక్షణాలు చంపేసుకుని కొత్తగా దేవునిలో జన్మించానా లేదా అనేది వాడికి తెలిసిద్ది.
గాలి ఎటు వేస్తుందో మనం చెప్పలేం. ఆత్మ కూడా ఏంటంటే ఎవడు మారతాడో వాడి దగ్గరికి వెళ్ళిపోద్ది. అంటే ఏ క్షణాన ఎవడు ఎలా వాడి మనసు ఎలా ఎప్పుడు మారుతుంది అనేది వాడికే తెలుస్తుంది తప్ప మిగిలినటువంటి వాళ్ళు కనపడదు. వాక్యాలు చెప్తాం, ఒకడికి ఒక రకమైన మెసేజ్ కనెక్ట్ అవ్వచ్చు, ఇంకొకడికి ఇంకో రకమైన మెసేజ్ కనెక్ట్ అవ్వచ్చు. ఎవడి మనసుకి ఎప్పుడు మారాలనిపించిద్ది అనేది వాడికే తెలుస్తుంది. ఇప్పుడు శరీరం పుట్టినప్పుడు మనకు ఒక డేట్ ఆఫ్ బర్త్ అని ఏదో వేసుకుంటాం, మనకి పలానా టైంలో పలానా గడిలో పుట్టాడు అనేది. అలాగే ఆ క్షణం ఉంటుంది చూసావా, మనసు మారే క్షణం, అది అనేది అతనికే తెలుస్తుంది. అది జన్మించడం, కొత్తగా జన్మించడం అంటున్నాడు. అవును. ఇంకోటి, పుట్టిన తర్వాత మన శరీరం ఎలా అయితే పెరుగుతా వెళ్తుందో, ఆత్మ మూలంగా పుట్టిన తర్వాత కూడా మనం చనిపోయేంత వరకు ఆత్మలో బలపడాలి. ఆ మనసు ఎక్కడైతే చేంజ్ అయిందో కొత్తగా, అక్కడి నుంచి అభివృద్ధి, ఆత్మీయ అభివృద్ధి అన్నట్టు. తర్వాత 9వ వచనం, అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగుగా యేసు ఇట్లా నేను, నీవు ఇజ్రాయేలీలకు బోధకుడు అయ్యుండి వీటిని ఎరుగవా. అంటే గొప్ప బోధకుడు ఇజ్రాయేలీల్లో నికోదేము అంటే మంచి పేరు గల బోధకుడిన. నువ్వు బోధకుడివి, నేను చెప్పే సంగతులు నీకు అర్థం కావట్లేదు అని అడుగుతున్నాడు. ఎందుకు అంత కష్టమైపోయింది అంటే, ఇవాళంటే మనం మిగతా సువార్తలు మిగతా పత్రికలు అన్నీ చదువుకున్నాం కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. కానీ అసలు నికోదేము పరిస్థితి ఆ టైంలో ఎలా ఉండి ఉంటుంది? అసలు మైండ్ అంతా ఒక్కసారిగా మారిపోయింది. మెస్సయ్య వచ్చి రోమీల నుండి మమ్మల్ని రక్షిస్తాడు, మాకు కొత్త రాజ్యాన్ని ఇస్తాడు అని వీళ్ళు అనుకుంటున్నారు. అరే బాబు, అసలు నేను శరీర ప్రకారంగా మీకు ఏదో మార్పు తీసుకురావడానికి రాలేదు, పరలోకాన్ని మీకు ఇవ్వడానికి వచ్చాను, పరలోక రాజ్యాన్ని మీకు ఇవ్వడానికి వచ్చాను. అందులోకి మీరు వెళ్ళాలంటే మీరు మనసు మార్చుకోవాలి, రాజును మారితే సరిపోదు అనేసరికి మైండ్ అంతా ఒక్కసారిగా బ్లాక్ అయిపోయింది. ఇవాళ మనం ఈజీగా గ్రహించగలుగుతున్నాం, ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుండి నేర్చుకున్నాం మనం. అది ఆ టైంకి కొత్త నికోదేంకి. అసలు ఈ విషయం తెలుసుంటే హేరోదు రాజు యేసుప్రభు పుట్టినప్పుడు అంతమంది పిల్లల్ని చంపకపోదుడు. ఆయన ఏమనుకున్నాడు? రాజు అంటే ఆయన స్థానంలోకి వస్తాడు అనుకున్నాడు. ఈయన ఆత్మలకి రాజు. పరిసయ్యులు సద్దుకేయులకు కూడా ఈ విషయం అర్థం కాల. ప్రజలందరూ మా దగ్గరికి వచ్చేవాళ్ళు యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నారు, యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నారు అనే చూస్తున్నారు. కానీ వీళ్ళ స్థానాన్ని ఆయన కోరుకోవాలా. ఆయన ఇంకా సేవకుడిలాగా ఉండాలనుకున్నాడు, రాజులాగో బోధకుడిలాగో అలాగే ఉండిపోవాలనుకోవాలా. ఆ కాన్సెప్ట్ ఒక్కసారిగా కొత్తగా అనిపించేసరికి, అవును, ఇప్పుడు దాకా డబ్బులు ఉన్నోడే గొప్పోడు, మంచి పొజిషన్లో రాజుగాని అలా ఉండేవాడే గొప్పోడు, అలా ఉంది ప్రపంచం అంతా. ఒక్కసారిగా ఈయన వచ్చేసి మనసు మార్చుకోవాలి, దేన స్వభావం కలిగి ఉండాలి, క్షమించాలి, ప్రేమించాలి, ఎవడన్నా కొట్టినా పడాలి, ఈ చెప్పేసరికి డెఫినేషన్స్ అన్నీ మారిపోయేసరికి అర్థం చేసుకోవడం కష్టమైపోయింది. అందుకే నువ్వు బోధకుడు అయ్యన్నో నీకు అర్థం కావట్లేదా అని అంటున్నాడు. అవును. 11వ వచనం, మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు అంటే ఓన్లీ నికోదేము మాత్రమే కాదు, ఆ పరిసయ్యులు సద్దుకేయులు వాళ్ళు ఉన్నారు అక్కడ, ఎవరైతే ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారో యాజకులు. అంటే నేను కరెక్ట్గానే చెప్తున్నా, దాన్ని గ్రహించలేని వాళ్ళు మీలో చాలా మంది ఉన్నారు అంటున్నాడు. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెబితే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. ఇది ఆల్రెడీ మనం పరదేశం ఏంటి, పరలోకం ఏంటి అనే మెసేజ్లో చెప్పాం. పరలోకాన్ని చూసిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే యేసుప్రభు వారు. మరి పాత నిబంధనలో నుండి చనిపోయిన భక్తులు, ఇప్పుడు మనం మంచోళ్ళు చచ్చిపోతే వాళ్ళు ఎప్పుడు చూస్తారు అంటే, యేసుప్రభు వారు రెండవసారి వచ్చినప్పుడు పరలోకానికి వెళ్తారు. యేసుప్రభు వారు రెండోసారి వచ్చినప్పుడు మేకల్ని గొర్రెలను వేరు చేసి అంటారు, మంచి వాళ్ళని పరలోకానికి, చెడ్డ వాళ్ళని నరకానికి తీసుకెళ్తాడని మనం చదువుకున్నాం కదా. దగ్గర పరలోకం గురించి తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి యేసుప్రభు వారు. ఆయనే భూమి మీదకి వచ్చి మనకు అర్థమయ్యేలాగా భూలోకమైన సంగతుల ద్వారా మనకు అర్థం కానటువంటి పరలోక సంబంధమైన విషయాల్ని భూ సంబంధమైన విషయాలతో పోల్చి కంపేర్ చేసి అర్థమయ్యేలా చెప్పడం. నీళ్లతో పోలిస్తాడు, వాళ్ళతో పోలిస్తాడు, చేపలతో పోలిస్తాడు, మొక్కలతో పోలిస్తాడు, పంటతో పోలిస్తాడు, ద్రాక్ష చెట్టు అంటాడు, తాగే నీటితో పోలిస్తాడు, తినే ఆహారంతో పోలిస్తాడు, చూసే ప్రకృతితో పోలిస్తాడు. ఎందుకు అన్ని పోలికలు అంటే, భూలోకం సంబంధమైనవి చెబితే పరలోకం అర్థం చేసుకోవడం ఈజీ. ఇది చెబితేనే నీకు అర్థం కానప్పుడు అది ఎలా అర్థం అవుద్ది అని చెప్తున్నాడు. అవును. అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఈ పాత నిబంధన తెలియని వాళ్ళకి కాంటెక్స్ట్ ఏంటంటే, మోషే ఇజ్రాయేలీల్ని 40 సంవత్సరాలు ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ దేశం వైపుకి నడిపిస్తాడు. అలా నడిపించే టైంలో ఒక చోట సర్పాలు బాగా వచ్చేసి ఇజ్రాయేల్ అందరినీ కాటేసి చాలామంది ఇజ్రాయేలీలు చనిపోతూ ఉంటారు. అప్పుడు దేవుడు మోషేతో ఏం చెప్తాడంటే, ఒక సర్పాన్ని చెయ్యి, ఇత్తడి సర్పాన్ని, ఆ సర్పాన్ని ఒక కర్రకి పెట్టి వేలాడిది,
ఎవరైతే దాన్ని చూసి దేవుడు ఈ సర్పాలని నాశనం చేస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు అని నమ్ముతారో వాళ్ళందరూ రక్షింపబడతారు. అంటే నమ్మిన వాడే రక్షింపబడును అనేది మోషేకి దేవుడు అక్కడ చేసి చూపిస్తాడు. అక్కడ ఎలా అయితే ఒక సర్పాన్ని మోషే ఎత్తి పట్టుకున్నాడో అరణ్యంలో, అలాగే ఇవాళ మనుష్య కుమారుడు కూడా చనిపోతాడు మీ పాపాల కోసం. ఆయన మా పాపాల కోసం చచ్చిపోయాడని ఎవడైతే నమ్ముతాడో వాడు మాత్రం రక్షింపబడతాడు. అంటే నమ్మినోడికే రక్షణ. ముందే చెప్పాడు యేసుప్రభు చనిపోతాడు అని. పాప నికోదేముకి, శిష్యులకి, వీళ్ళందరికీ అర్థం కాలే. అప్పుడు ఒక మాట చెప్పాలంటే అది ఇక్కడ యేసుప్రభు గురించి ఒక సింబాలిక్ గా కూడా మనకు పరలోక రాజ్యం రావాలంటే రోమారాజుని చంపాలనుకుంటున్నారే కానీ యేసుప్రభు చచ్చిపోవాలి అనేది అన్న విషయం అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టమైపోయింది. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత బాగా అర్థమైంది అందరికీ. అవును. 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. తన సొంత కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి మన కోసం చనిపోయేలా చేశాడు అంటే ఎంత ప్రేమించాడు మనల్ని అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. మనల్ని రక్షించడానికి కూడా అది ఒకటే మార్గం. ఇంకా ఎందుకంటే అందరూ పాపం చేస్తున్నారు, చేయకుండా ఉండేవాడు ఆయన ఒక్కడే. అవును. 17 లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. మనం పాపం చేస్తే శిక్షించడానికి యేసుప్రభు రాలా, మనల్ని రక్షించడానికి శిక్షించడానికి వస్తాడు. ఎప్పుడు? రెండోసారి. ఇప్పుడు ఎందుకు వచ్చాడంట? అవకాశం ఇవ్వాలి కదా. శిక్షించడానికి రాలేదు, రక్షించడానికే వచ్చాడు. 18 ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడిను. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడిను. ఉరిశిక్ష వేస్తుంది కోర్టు. ఆ ఉరిశిక్ష నుండి రక్షించగలిగేది ఎవరో? రాష్ట్రపతి. రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితేనే కానీ ఉరిశిక్ష క్యాన్సిల్ చేసే అధికారం ఎవరికి లేదు. నాకు రాష్ట్రపతి క్షమాభిక్ష వద్దన్నావు, ఏం చేస్తారు? నువ్వు చేసిన పాపాలకి ఉరిశిక్ష వేస్తారు. నిజంగా ఈడు మారాడు అనుకుంటే, ఈడు వల్ల ఇంకా నష్టం లేదు మనకి అనుకుంటే ఉరిశిక్ష క్యాన్సిల్ చేస్తాడు. లేకపోతే ఎందుకు క్యాన్సిల్ చేస్తాడు ఆయన? ఇప్పుడు కొంతమంది వచ్చి అంటూ ఉంటారు, ఆయన నమ్మకపోతే నరకంలో వేస్తాడంట అంటారు. ఆయన నమ్మకపోతే నరకంలో వేయడం కాదు, నువ్వు చేసిన పాపాలకి నరకంలో వేస్తున్నాడు. ఆయన నమ్ముకుంటే రక్షించడానికి ఒక అవకాశం, ఒక ఛాన్స్. ఆయన నమ్మితే ఏమవుద్దంటే నిన్ను అందులోంచి బయటపడేస్తాడు. బయట పడేయడానికి ఆయన కానీ, అంతేగాని అసలు ఆయన లేకపోతే నువ్వు నరకం వెళ్ళడం అంటే ఆయన వల్ల నువ్వు నరకం వెళ్ళట్లా, ఆయన నమ్ముకోకపోవడం వల్ల నరకం వెళ్ళట్లా. నువ్వు తప్పు చేయడం వల్ల నరకానికి వెళ్తున్నావు, ఆయన నమ్ముకోకపోవడం వల్ల దాని నుండి బయట కలిగే అవకాశాన్ని కోల్పోతున్నావు అంతే. అంటే ఆయన నమ్మకపోవడం అంటే ఏంటి? నీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకపోవడం. వీళ్ళ విషయంలో యేసుప్రభు చెప్పినట్టు మీకు అర్థం చేసుకోలేకపోతున్నారని ఎలాగైతే ఉందో సేమ్ ఈ సందర్భాన్ని వాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. 19వ వచనం, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. వద్దంటున్నారు మంచిగా. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. ఇవాళ ప్రపంచంలో 190 మంది దేవుడు లేడు అంటానికి కారణం వాళ్ళు చేసే తప్పులు మానుకోవాల్సి వస్తుంది కాబట్టి. అది నిజంగా దేవుడు లేడనేది కాదు. ఇప్పుడు నేను దొంగతనం చేస్తున్నా, లేదా వ్యభిచారం చేస్తున్నా, లేదా నా భార్యకి విడాకులు ఇస్తున్నా, ఇంకొక అమ్మాయితో ఉంటున్నా, ఇంకొక అబ్బాయితో ఉంటున్నాం, ఇలాంటి సందర్భాలన్నీ కూడా దేవుడి దగ్గరికి వచ్చేస్తే తప్పని ఒప్పుకోవాలి. అందుకని ఏమంటారు? దేవుడు లేడు కాబట్టి నా జీవితం నా ఇష్టం అంటారు. ఇక్కడ కొన్ని ఒక సందర్భం కూడా నాకు కనెక్ట్ అయింది. ఈ భార్యాభర్తలకు సంబంధించిన కేసుల్లో కోర్టులో నడుస్తూ ఉంటాయి కదా. ఎందుకయ్యా ఆమెను విడిచిపెట్టేసామంటే ఇతను ఆల్రెడీ వేరే వాళ్ళతో కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. అది మానేయాలని కాదు, అక్కడ ఉండాలన్న ఉద్దేశం మనసులో పెట్టుకొని ఈవిడ బాగోలేదు, నాతో సరిగా కాపురం చేయట్లేదు, ఈవిడ నాకు లోపడట్లేదు, నేను చెప్పిన మాట వినట్లేదు, ఈ సాకులుగా చెప్తాడు. అంటే ఏంది? అవి కానీ ఒకవేళ చెప్పాల్సి వస్తే ఏమవుతుంది, అక్కడ అది మిస్ అయిపోద్ది అనమాట. అతను పెట్టుకున్నటువంటి కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ పోకుండా ఆగిపోవాల్సి వస్తుంది, ఒప్పుకోవాల్సి వస్తుంది. అందుకని ఏం చేస్తాడంటే నింద ఈ మీద భార్య మీద నెడతాడు అనమాట.
అలాగే ఇక్కడ వీళ్ళు చేసేటటువంటి తప్పులు ఎక్కడ దేవుడి దగ్గరికి పోతే ఒప్పుకోవాల్సి వస్తుంది, మార్చుకోవాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు చెడుని ప్రేమించి మంచికి ఛాన్స్ ఇవ్వట్ల. అంటే చీకట్లో ఉండి వెలుగునొద్దనుకుంటున్నారు. అసలు మనసుకు అనిపించద్దండి, మనసుకి తెలిసిపోద్ది నేనేదో తప్పు చేస్తున్నాను, దేవుడు లేడు అంటున్నప్పుడు నేను ఎక్కడో తప్పు చేస్తున్నానని మన మనసు మనకు చెప్పేద్ది. మంచి చెడులకి తేడా తెలుసుకునే తెలివి దేవుడు మనకి ఎప్పుడో ఇచ్చాడు. మన మనసు చెప్తుంది మనకి తప్పని, అయినా మనల్ని మనం మోసం చేసుకోవాలి. మన సెక్షన్ అంతే, మన బ్రెయిన్ చెప్తుంది మనకి ఎవరైనా తప్పు చేస్తున్నారు అని, తప్పు కాదులే అని మనమే కంట్రోల్ చేస్తాం దానికి. మందు పోసి, డ్రగ్స్ ఇచ్చి, సిగరెట్లు తాగి, రకరకాలు దానికి ఇచ్చి దాన్ని మనం కంట్రోల్ చేయాలి. మనం మోసం చేసుకుంటున్నట్టు, మనల్ని మనం మోసం చేయడమే. మరి ఇవాళ కోర్టులు అంటే లోపల మనసులో ఏముందో తెలియదు కాబట్టి నోటి మాటను బట్టి తీర్పు తీరిస్తే, కానీ ఆయన కోర్టు అట్ట కాదు, అట్టుంటది. లోపల నీకు పెట్టిన మనసాక్షి ఏదో అదే జడ్జిమెంట్ బయటికి లాగి తీసుకొచ్చి పెడతాడు, అందరి ముందు పెడతాడు, బయటికి తీసి మరీ దాని చేత జడ్జిమెంట్ ఇప్పిస్తాడు అక్కడ. అసలు ఆ కోర్టు ఎట్ట ఉంటుందో చూడాలని ఉందండి నాకు. కోర్టుతో చూస్తే ఇప్పుడు ఈ కోర్టు సీన్లని మనం చాలా చూస్తున్నాం. అవును, చాలా రకాలైన కోర్టు సీన్లు, వీళ్ళు వాదించడం, వాళ్ళు వాదించడం, రాజకీయ నాయకులు, ఈ సినిమా యాక్టర్లు అందరే చూస్తున్నాం. అసలు ఆ కోర్టు ఎలా ఉంటుంది చూడాలి. ఎందుకంటే ఈ ఒక పాయింట్ కూడా మిస్ అయ్యేది, ఇంకా కోర్టు మొత్తం ప్లే అవుతాయి అలా స్క్రీన్ మీద. అక్కడ ఆ హృదయంలో ఉన్న ఆలోచనలు బయటకు వచ్చి అట్ట మాట్లాడతాయి. ఆ కోర్టు చూడాలి. 21 సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. మంచోడు దేవుని వెతుక్కుంటే వెళ్తాడు, తప్పు సరిదిద్దుకుంటాడు. చెడ్డోడి దగ్గరికి దేవుడు వెళ్ళినా కానీ నేను చెడు మానేసుకోవాలి కాబట్టి నువ్వు నాకు వద్దా అంటాడు. అవును. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యోదాయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిసమిచ్చుచూ ఉండెను. సలీము దగ్గరనున్న ఐనోనను ఒక స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిసమిచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తిసం పొందిరి. యోహాను ఇంకనూ చెరసాలలో వేయబడి ఉండలేదు. ఇప్పటికీ యోహాను గారు యేసుప్రభు వారికి బాప్తిసం ఇచ్చేశారు. యేసుప్రభు వారికి శిష్యులు వచ్చారు. ఓ పక్కన ఆయన కూడా బాప్తిసం ఇస్తున్నాడు, ఓ పక్కన ఈయన బాప్తిసం ఇస్తున్నాడు. యోహాను గారు ఆయన శిష్యులందరికీ ఈయన మెస్సయ్య అని కూడా చెప్పేశాడు. ఇంకా ఆయన చెరసాలలోకి వెళ్ళాలి, ఇంకా చెరసా జైల్లోకి వెళ్ళాలి. ఈ మధ్యలో జరిగినటువంటి సందర్భం ఇది. 25వ వచనం. శుద్ధీకరణ ఆచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునికి వివాదం పుట్టిను గనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవను గూర్చి సాక్ష్యం ఇచ్చుతువో, ఇదిగో ఆయన బాప్తిసమిచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని ఆయనతో చెప్పిరి. ఒక పక్కన యేసుప్రభు శిష్యులు బాప్తిసం ఇస్తున్నారు, ఓ పక్కన యోహాను బాప్తిసం ఇస్తున్నాడు. మేము అక్కడికి వెళ్ళాలా ఇక్కడికి వెళ్ళాలా అని ఒక యూదుడు వచ్చి గొడవ పెట్టుకున్నాడు. ఎవరితో? యోహాను శిష్యులతో. యోహాను శిష్యులు వచ్చి యోహాను అడుగుతున్నారు, నువ్వే చెప్పేవు ఆయన మెస్సయ్య అని, ఇప్పుడు గొడవ అయింది, ఏంటి, ఏం చేయాలి మేము అని అడుగుతున్నారు. కొన్ని సందర్భాలు ఇలాంటి సిచ్యువేషన్స్ సేవకుల మధ్య కూడా కొన్నిసార్లు సేవకుల మధ్య అంటే ఒకే చోట బైబిల్ నేర్చుకున్నటువంటి వ్యక్తులు సేవకులకు వెళ్ళినప్పుడు మరి ఇదే టాపిక్ గురించి, ఇదే సందర్భం గురించి, ఇదిగో ఇతను ఎలా చెప్తున్నాడో అతను అలా చెప్తున్నాడో, ఇప్పుడు మేము ఎవరు చెప్పింది ఫాలో అవ్వాలి అనేటటువంటి పరిస్థితులు విశ్వాసాలకు కూడా వస్తూ ఉంటాయి. సేమ్ ఇలాంటి సందర్భాల్లో అప్పుడు యోహాను గారు ఏం చెప్తున్నారు చూద్దాం. అప్పుడు అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీ పొందనేరడు. నేనే క్రీస్తును కానని ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. దేవుడు అనుగ్రహిస్తేనే కానీ ఎవడైనాను ఏ మాట అయినాను చెప్పలేడు. ఇక్కడ చెప్పినట్టు దేవుడు అనుగ్రహిస్తేనే కానీ ఎవడే చేయలేడు. ఇప్పుడు కాకపోతే ఏంటంటే మీరు చెప్పిన సందర్భం వేరై ఉంటుంది, మీరు చెప్పినప్పుడు ఉండే విశ్వాసులు వేరై ఉంటారు, మీరు చెప్పినప్పుడు వాడిన ఎగ్జాంపుల్ వేరై ఉంటుంది, ఇంకొకరు చెప్పినప్పుడు వాడిన ఎగ్జాంపుల్, ఇంకొకరు వాడు చెప్పినప్పుడు సందర్భం అది వేరే ఉంటుంది. ఇప్పుడు యేసుప్రభు వారు పులిసిన పుండి గురించి చెప్తారు. ఒక చోట ఏమో పరలోక రాజ్యాన్ని పోలుస్తాడు, ఒక చోట ఏమో పరిచయలను పోలుస్తాడు. ఇప్పుడు రెండు వినేసి పులిసిన పిండి అంటే ఏదని అడగకూడదు. మన సందర్భాన్ని బట్టి ఆలోచించాలి. ఏ ఉద్దేశంతో చెప్పారు, ఎటువంటి జనాలకు చెప్పారు. ఇప్పుడు చదువుకునే వాళ్ళకి ఒకలా చెప్తాం,
పని చేసుకునే వాళ్ళకి ఒకలాగా చెప్తాం, చదువు లేని వాళ్ళకి ఒకలాగా చెప్తాం, రకరకాలుగా ఉంటుంది కదా. అంటే వాళ్ళ యొక్క మెచ్యూరిటీని బట్టి, వాళ్ళ యొక్క ఉన్న జ్ఞాన పరిధిని ఎంతవరకు వాళ్ళు అర్థం చేసుకోగలరు అనే దాన్ని బట్టి కూడా కొన్నిసార్లు చెప్పాల్సి ఉంటుంది. మీరు చెక్ చేయండి, బైబిల్ చెక్ చేయండి, యేసుప్రభు వారు చెప్పిన మాటలను బట్టి బైబిల్లో ఉన్నదే వీళ్ళు చెప్తున్నారా లేదా అని మీరు చెక్ చేయండి. దేవుడు అనుగ్రహిస్తేనే చేస్తున్నాడా లేదా వాడి సొంత ప్రయోజనాల కోసం చేస్తున్నాడా అని మీరు చెక్ చేయండి, విశ్వాసులు చెక్ చేయండి అని చెప్పడమే కాకుండా యేసు ప్రభు వారి గురించి ఆయన పోల్చుకుంటూ ఒక పెళ్లి కుమారుడు ఉన్నాడు, ఒక పెళ్లి కుమార్తె ఉంది. పెళ్లి కుమార్తె ఎవరి పక్కనైతే ఉంటుందో ఆయనే పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకుకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, స్నేహితుడు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళిద్దరు పెళ్ళి అవుతుంటే సంతోషిస్తాడు. పెళ్లికి అందరినీ తీసుకొచ్చేంత వరకు బాధ్యత ఎవరిదే? పెళ్లి కొడుకు యొక్క బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఎవరిదైనా అవ్వచ్చు. పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం అది. అలాగే నేను అందరినీ ఆయన దగ్గర తీసుకురావడమే నా పని. ఇంకా ఆయన వచ్చాడు కదా, ఆయన బాప్తీసం ఇస్తున్నాడు కదా, ఆయన శిష్యులతోటి ఆయన అందరికీ సువార్త ప్రకటిస్తున్నాడు కదా. ఇది ఆయన ఎత్తబడాల్సిన సమయం, నేను తగ్గబడాల్సిన సమయం అనే ఎగ్జాంపుల్ చెప్పి ఆయన హెచ్చించవలసినది, నేను తగ్గవలసింది. ఆ మాట మనకి వినటానికి చాలా సింపుల్గా ఉండొచ్చు కానండి, ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. ఈయనకి శిష్యులు ఉన్నారు, ఈయన కింద నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, ఈయన తర్వాత యేసుప్రభు వచ్చాడు. ఏదన్నా కొంచెం గర్వం ఉండుంటే, కొంచెం ప్రాక్టికల్గా దాన్ని చూస్తే కొంచెం గర్వం ఉండుంటే తేడా అయిపోయేది. అందరూ దైవ సేవకులే వాక్యం చెప్తారు. మనం మిస్అండర్స్టాండ్ చేసుకునే సందర్భాలు ఎప్పుడు ఉంటాయంటే, ఏ ఉద్దేశంతో చెప్పాడు. చాలామంది అసలు ఫుల్ వీడియోలు కూడా చూడరు, సగం చూస్తారు, ఇది చెప్పాడా అనుకుంటారు. రీసెంట్గా అది ఏమంటారు, విగ్రహాలు అర్పించినవి తినొచ్చా తినకూడదా అని ఒక డిబేట్ జరిగింది. దాని గురించి, విగ్రహాలు అర్పించిన దాని గురించి మనం వీడియో చేసాం. ఈ డిబేట్తో సంబంధం లేకుండా ముందు ఎప్పుడో వీడియో చేసాం, ఎవరికైనా డౌట్ ఉంటే అది చూడండి. ఈ విగ్రహాలు అర్పించి తినొచ్చా తినకూడదా అనే దగ్గర ఇద్దరూ కూడా విగ్రహాలని నమ్మి ఏదో జరిగిద్ది అన్న ఉద్దేశంతో తినొద్దు అనే చెప్పారు. కానీ ఒక అతను ఏం చెప్పాడు, ఒక స్టెప్ ముందుకేసి, అరే బాబు, అవి అసలు దెయ్యాలు ఉంటాయి అనుకుని భయపడకండి మీరు, అవి ఒట్టి విగ్రహాలు, నిజమైన దేవుడిని వదిలేసి మీరు విగ్రహాల దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి దేవుడు వాటిని వద్దన్నాడు, వీటిని చూసి భయపడొద్దు మీరు అన్నాడు. ఇంకొకళ్ళు వచ్చేసి ఆ ఉద్దేశం తీసేసి విగ్రహాలకు ఏం లేదంట, విగ్రహాల్లో ఏం లేదంట అని చెప్పి ప్రచారం చేశారు. ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఆయన చెప్పిన ఉద్దేశం వేరు, ఈయన చెప్పిన ఉద్దేశం వేరు. ఆయన చెప్పిన సందర్భం వేరు, ఈయన చెప్పిన సందర్భం వేరు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, పూర్తి విగ్రహారాధన జీవితంలో నుండి వస్తారు, వాళ్ళకి వెంటనే అర్థం కాదు. ఇప్పుడు చాలా కాలం నుండి అలవాటు అయిపోయి ఉన్నారు విగ్రహాలను పూజించి. ఇప్పుడు అందులో ఏం లేదు, సడన్గా మీరు అట్లా అసలు పట్టించుకోవద్దంటే ఎలా పట్టించుకోకుండా ఉంటారు? ఒక చెట్టును వదిలేస్తాం మనం, అదే చెట్టుకు ఇంకో పక్కన విగ్రహం లాగా కొంచెం డెకరేషన్ చేసి పూజిస్తున్నారు. దాన్ని ఒకలాగే ఎలా చూస్తాడు? అప్పుడే విగ్రహారాధన నుంచి బయటకు వచ్చినాడు ఆడు వేరు. అసలు దేవుడే లేడనేవాడు ఒకడు వచ్చాడు, ఆడు ముందు నుంచి రెండింటిని ఒకలాగే చూస్తున్నాడు. ఇప్పుడు ఆడెందుకు భయపడాలి దీన్ని చూసి? ఆడిది వేరు. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ పెంచిన తర్వాత అది చెప్పేదానికి, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ పెంచకుండా చెప్పేదానికి చాలా తేడా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అర్థం చేసుకున్న పెళ్లి గురించి ఒక సందర్భంలో ఒకలాగా, ఇంకో సందర్భం ఒకలాగా, ఏ సందర్భంలో చెప్పింది, ఎలా చెప్పింది, ఎవరికి చెప్పింది, ఆ ఉద్దేశం మనం గమనించాలి. అలా కాకుండా వీళ్ళు గొడవ పడడం, తర్వాత ఒకవేళ వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు కలిసిపోయినా విశ్వాసులు అదే దృష్టితో ఉండిపోయి విశ్వాసులు వాళ్ళ గురించి తప్పుగా పెట్టుకోవడం, ఇంకా వాళ్ళు మిగతా ఏ వచనాలు చెప్పినా కానీ వాటిని తప్పు. ఇప్పుడు 99 మీరు 100 ప్రసంగాలు చేశారండి, 1-2 తప్పు ఉండొచ్చు. నేను 100 ప్రసంగాలు చేశాను, 1-2 మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. 99 కూడా తప్పేనా మిగతాయి? అట్లా అవ్వదు కదా. ఇప్పుడున్న విశ్వాసుల్లో కొంతమంది అలా ఉన్నారు. యేసుప్రభు వారే మెస్సయ్య అని యోహానికి ముందే తెలుసు కాబట్టి ఇది ఆయన హెచ్చించబడవలసిన సమయం, ఇది నేను తగ్గించబడాల్సిన సమయం. కాబట్టి నేను ఎక్కడి నుంచి బాప్తిస్మము, శిష్యులు, ప్రకటన ఇవి ఆపేసి నేను వేరే పనుల్లోకి వెళ్ళిపోతా. రాజు తప్పు చేస్తున్నాడు, వెళ్ళి రాజుకి చెప్తా, ఇంకొకటి తప్పు చేస్తున్నాడు వాళ్ళకి చెప్తా. ఈ బాప్తిస్మం, పరలోక రాజ్యం గురించి ఇవన్నీ కూడా ఇంకా యేసుప్రభు వారు చూసుకుంటారు అని వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్లో ఉన్నారు. అవును. 31వ వచనం, పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. ఇంకెంత తగ్గించుకుంటున్నాడు చూడండి. నేను మామూలుగా మీలాగే పుట్టినవాడిని, ఆయన పరలోకం నుండి వచ్చినవాడు. అవును. పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యమును ఎవడును అంగీకరింపడు. ఆయన పరలోకం నుండి వచ్చాడు, ఆ సంగతులు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే అనేక ఉపమానాలు తీసుకుని చెప్తున్నాడు. అయినా కానీ మీరు వినట్లేదు, చాలా మంది వినట్లేదు, గొడవలు పెట్టుకుంటున్నారు మీరు, ఆయనది కరెక్టా నాది కరెక్టా అని.
అని చెప్తున్నాడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎలా అనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. కళాకంటిగా చెప్పాడు, గొడవలు పెట్టుకోవద్దు, ఆయన ఏది చెప్తే అదే కరెక్ట్. నాకు దేవుడే ఇచ్చింది వాక్యం, ఆ దేవుడే నాకేం చెప్పాడంటే యేసు ప్రభు వారు కరెక్ట్, మీరు ఆయన్ని ఫాలో అయిపోండి. ఆయన పరలోకం నుండి వచ్చిన వాడు, నేను మీలాగా భూమి మీద పుట్టినవాడిని, ఆయన మాటలు మీరు నమ్మండి. నెక్స్ట్ 4వ అధ్యాయము. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిసం ఇచ్చుచున్న సంగతి పరిచయులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యోదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళను. అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏంటి? యేసు ప్రభు వారు ఇంకా సువార్తను అందరికీ ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం కొండ మీద ప్రసంగం కూడా చూసాం. అందరికీ ఆయన ఎందుకు వచ్చాడు అని చెప్పే ప్రాసెస్లో ఆయన ఉన్నాడు. ఆ ప్రాసెస్ మధ్యలోనే వీళ్ళు వచ్చి డిస్టర్బ్ చేసేస్తారు. ఏమైపోద్ది, ఆయన చెప్పాలనుకున్న మ్యాటర్ అనేది పూర్తిగా చెప్పకుండా సగంలోనే ఆపేసినట్టుగా అయిపోద్ది. అందుకని సగం ఇక్కడ చెప్పాడు కదా, మిగతా సగం గలీలకి వెళ్ళి కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన శిష్యులు ఉన్నారు, శిష్యులకి కంప్లీట్గా నేర్పించాలన్నది ఆయన టార్గెట్. ఎందుకంటే నెక్స్ట్ వీళ్ళని పంపించి అందరికీ చెప్పమంటాడు. శిష్యులు అంటే 12 మంది అనే కాదు, ఇంకా కొంతమంది ఉంటారు కదా. ఒక లా అనేది ఆయన ఇచ్చి వెళ్ళాలి. ఆయన వెళ్ళే లోపు ఆయన చేసిన పని ఏంటంటే ఒక యూనివర్సల్ లాని వాళ్ళకి ఇచ్చిపోవాలి. ఆయన పూర్తిగా ఇచ్చేయాలి. సగం ఇచ్చి సగం వదిలేస్తే ఎలాగా, ఇచ్చేయాలి. ఇది ఒక్కడే కాదు, ఇంకా చాలా సందర్భాల్లో వాళ్ళు వస్తుంటే ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడని, వాళ్ళు రాళ్ళు పెట్టి కొడతంటే ఈయన అక్కడి నుంచి పారిపోయాడని, ఇలా చాలా ఉంటాయి. ఎందుకు అవన్నీ జరుగుతున్నాయి అంటే, ఆయన ఒక మాట అంటాడు, నేను దేవదూతలను పిలిచాను అంటే మిమ్మల్ని అందరినీ చంపాడు అంతసేపు, అది పెద్ద విషయం కాదు. పాత నిబంధనలో దావీదు వీళ్ళందరూ ఎన్ని చేయడం చూడలేదు మనం. ఆయనే డైరెక్ట్గా యుద్ధం చేయాల్సిన పనిలా ఒక దేవదూతను పంపించినా అయిపోద్ది. యేసు ప్రభు వారి ఉద్దేశం వాళ్ళని శిక్షించడానికి రాలేదు, వాళ్ళని రక్షించడానికి వచ్చాడు. ఆ రక్షించే ప్రాసెస్లో మీరు ఎలా ఉండాలని చెప్తున్నాడు వాళ్ళకి. సగంలో ఆపేశారనుకో ఎవరికి నష్టం, మనకే నష్టం. అందుకని ఏం చేస్తున్నాడు, సగం ఇక్కడ చెప్పాను కదా, మళ్ళీ సగం గలిలీలో కంటిన్యూ చేస్తా, అక్కడ మళ్ళీ ఏదో జరిగింది కదా, మళ్ళీ సగం ఇక్కడ కంటిన్యూ చేస్తా. ఇలా నేను చెప్పాలనుకున్నదంతా చెప్పేసిన తర్వాత అది పూర్తయ్యేంత వరకు ఆయనకు జాగ్రత్త. ఒక మాటలో చెప్పాలంటే సత్యానికి అడ్డుకట్టలు పడకుండా అది పరిపూర్ణమయ్యేంత వరకు ఆయన తీసుకుంటున్నటువంటి జాగ్రత్త ఇది. యేసుప్రభు వారు కూడా ఈయనేంటి స్టార్టింగ్లో ఉన్నాడు, మినిస్ట్రీ అందరినీ గ్యాదర్ చేస్తున్నాడు, అందరికీ కూడా వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. సగంలో వాళ్ళు వచ్చి ఈయన్ని యోహాన్ గారు లాగా మళ్ళీ జైలు వేయడం ఇంకోటి ఏదైనా చేశారనుకోండి, ఈ విశ్వాసాలు డిస్టర్బ్ అవుతారు. అవును, అలాగనే ఆయన జైల్లో ఎత్తే ఆయన ఏం బయటికి రాలేడని కాదు, ఇంకోటని కాదు. అసలు రోమరాజుని చంపేయాలంటే అది ఎంత పని, అపోది రా అంటే దెబ్బకు వస్తుంది, లోకం అంతా నీకు ఇచ్చేతనంటది. అయిపోయింది, పెద్ద విషయం కదా. అపోదైనా అదే కోరుకుంటుంది, జనాలైనా అదే కోరుకుంటారు. అదే చివరిలోకి వెళ్ళి అంటాడు కదా, నా అంతటా నేనే ప్రాణం పెట్టుచున్నాను కదా, మీరు ఏదో తీసుకున్నారు అనుకుంటున్నారేమో, అసలు పెడితేనే అది వస్తుంది. ఒక్క దేవదూత వస్తే చాలండి, 190,000 మంది ఒక్క దెబ్బకు పడిపోలే. ఒక్క నైట్లో ఆయన ఇజ్రాయేలీని రోమీలను రక్షించడానికి రాలేదు, వాళ్ళ పాపాల నుండి రక్షించడానికి వచ్చాడు. అందువల్ల కాన్సెప్ట్లో ఆయన వెళ్తున్నాడు. ఓకే, రైట్. 2వ వచనం చదువు. ఆయన యోదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయనను యేసే బాప్తిసం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండ్రి. ఆయన శిష్యులు ఇస్తున్నారు, యేసే ఇయ్యలేదు అనే మాట ఇంత స్పెసిఫిక్గా ఎందుకు రాశారంటే, ఇక్కడ మనకి యోహాన్ ఇచ్చే బాప్తిసానికి యేసుప్రభు ఇచ్చే బాప్తిసానికి తేడా ఉంది. యేసుప్రభు బాప్తిసం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది, యోహాన్ ఇచ్చే బాప్తిసంలో పరిశుద్ధాత్మ అనేది లేదు. యోహానే చెప్తాడు కదా, నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మతో మీకు బాప్తిసం ఇస్తాడని. యేసుప్రభు వారు ఎవరికి బాప్తిసం ఇచ్చాడు, శిష్యులకి ఇచ్చాడు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో అగ్ని 4 వలె పరిశుద్ధాత్మ దిగింది, నేను వెళ్ళి మీకు ఇస్తాను అన్నాడు ఆయన. నెక్స్ట్ మళ్ళీ ఎవరికి ఇచ్చాడు, పౌలు గారికి ఇచ్చాడు. ఇవాళ మనం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుంటున్నాము అన్న పరిశుద్ధాత్మ ఆయన ఇస్తేనే వస్తుంది మనకి, ఆయన ద్వారా వస్తుంది. మధ్యలో ఉండొచ్చు నీకు బాప్తిసం ఇచ్చేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు మధ్యవర్తులుగా ఉండొచ్చు, కానీ నీకు అనుగ్రహించేది ఎవరో ఫైనల్గా యేసుప్రభు వారు. అన్నీ ఆయన, మనం ప్రార్థన చేయాలన్నా మధ్యలో యేసుప్రభు నామమే, ఆయన ద్వారానే తండ్రి దగ్గరికి వెళ్తుంది. పరిశుద్ధాత్మ రావాలన్నా ఆయన ద్వారానే. అలా ఆయన మిడిల్. ఇక్కడ యేసుప్రభు శిష్యులు ముందు ఎవరికైతే బాప్తిసం ఇచ్చారో ఆయన చనిపోక ముందు, వాళ్ళ దగ్గరికి పరిశుద్ధాత్మ ఇంకా రాలేదు. ఎందుకు రాలేదంటే యేసుప్రభు చనిపోయి తిరిగి లెగిస్తేనే కానీ మన పాపాలు పోవు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ వస్తేనే అర్థం ఉంటుంది. మరి ముందంతా ఎందుకు ఇస్తున్నారు బాప్తిసం, ప్రిపేర్ చేస్తున్నారు.
బాప్తిసం యేసుప్రభు ఇచ్చాడా లేదంటే ఆయన శిష్యులు ఇచ్చారా? ఆయన పర్మిషన్ తోనే ఇస్తున్నారు. యేసుప్రభు ఇచ్చిన. కానీ ఎందుకు ఆయనే డైరెక్ట్ గా ఇవ్వలేదు అని రాయించారంటే పరిశుద్ధాత్మ రాలేదు అనే క్లారిటీ కోసం. ఓకే. 4వ వచనం, అంటే ఆ సమయానికి ఆయన సమరయ మార్గం వెళ్ళవలసి వచ్చిన గనుక యాకోబు తన కుమారుడైన యేసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలైన, అంటే మిట్ట మధ్యాహ్నం. యాకోబు, యోసేపు ఇవన్నీ కూడా పాత నిబంధన పుస్తకాలు. మనం ఆదికాండం గురించి ఒకటి చేసాం, అందులో చదివిన వాళ్ళకి ఇది ఈజీగా అర్థమైపోద్ది. సమరయ స్త్రీ ఒకత నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమని కిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊర్లోనికి వెళ్ళి ఉండ్రి. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహమని కిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలా అనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఒక రకంగా ఏంటంటే ఇండియా పాకిస్తాన్ లాగా యూదులకి సమరయులకి అసలు పడదు, బద్ధ శత్రువులు. అలాంటి యూదుడివి నువ్వు నన్ను ఎలాగా వాటర్ అడుగుతున్నావు? అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమని కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగింటే నీవు ఆయనను అడుగుదు. ఒకవేళ నేను ఎవరో నీకు తెలిస్తే నువ్వే నన్ను అడుగుతావు అంటున్నాడు. ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకు ఏమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? అంటే ఏమడుతుంది? ఇప్పుడు నువ్వు నన్ను అడిగావు, ఒకవేళ నేను నిన్ను అడిగాను అనుకో, నువ్వు ఎలా ఎత్తావు నీళ్లు? నేనంటే బాగుంది, నా దగ్గర చేదుకోవడానికి ఏదో ఉంది. నీ దగ్గర ఏముంది? ఎట్లా వేస్తావు నేను అడిగితే నీళ్లు? ఆయన ఇచ్చే నీళ్లు వేరు, ఏమో దగ్గర ఉన్న నీళ్లు వేరు. నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా? దేవుడు యాకోబుని కొండ మీదకు పంపించి ఇక్కడ నీళ్ళు వస్తాయని చెప్పాడు. కొండ మీద నీళ్లు పుట్టించిన యాకోబు కంటే నువ్వు గొప్పోడువా అని అడుగుతుంది. ఎందుకంటే అసలు అడుగుతుంది ఎవరో తెలియదు కదా ఆమెకి. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును. ఎంత మాత్రమో నువ్వు బావి నీళ్లు యాకోబు దీని గురించే మాట్లాడుతున్నావు. అసలు నేను మాట్లాడే నీళ్లు ఈ బావిలో దొరికే నీళ్లు కాదు. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును. నేనుచ్చి నీళ్లు త్రాగు వాడు ఎప్పుడును దప్పిక కొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పిక కొనకుండునట్లు చేదుకున్నటకు ఇంత దూరము రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుగా, ఈ కన్వర్జేషన్ భలే ఉంది. ఆయన ఏదో చెప్తున్నాడు, ఇవేదో మాట్లాడుతుంది. మధ్యాహ్నం పూట నేను ఇంత దూరం వచ్చాను కదా, ఆ నీళ్ళు నాకు ఇంకోసారి నేను ఈ బావి దగ్గర రాకుండా. ఇంత దూరం నేను రావాల్సినటువంటి అవసరం లేదు. అదే కామెడీగా ఉందంటే పాపం తెలియట్లేదు అనమాట. పాపం ఆవిడ ఎండలో ఉంది, అందులోనూ మధ్యాహ్నం పూట వచ్చింది. ఈయనేమో మాట్లాడేది ఆమెకు సరిగ్గా అర్థం కావట్లా, అందుకని ఏది పడితే అది మాట్లాడుతుంది ఆవిడ. యేసు ప్రభు వారు మాట్లాడుతున్న నీళ్ళేంటి? నిత్య జీవానికి సంబంధించిన అంటాడు కదా ఆయన, నా మాట వల్ల బ్రతుకుతాడు ఎవడో, రొట్టె వల్ల కాదు, నీళ్ళ వల్ల కాదు, ఆయన మాట వల్ల నిత్య జీవం అవుతుంది. నిత్య జీవం ఇక పరలోకంలో ఏముంటుంది చెప్పండి? నీళ్లు ఉంటేనే బతుకుతాం, ఆహారం ఉంటేనే బతుకుతాం, గాలి ఉంటేనే బతుకుతాం, ఇలాంటివి ఏమన్నా ఉంటాయా? నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఇప్పుడు కరెక్ట్ అవుతుంది అంకి. ఇప్పుడు ఓకే, ప్రవక్త అని అర్థమైంది. ప్రవక్త అనే విషయం అర్థమైతే ఏం చెప్తున్నాడు అనుకున్న పాయింట్ తెలుస్తుంది. మొత్తానికి ఇప్పుడు అర్థమైంది. ఆయన తెలియని సంగతి, ఎవరికి తెలియని సంగతి చెప్పేసరికి ఈయన ప్రవక్త అని అర్థం. స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించున్నాను. కొంతమంది ఏమంటారంటే దీన్ని, ఆ భర్తలు కాదు, వాళ్ళు విగ్రహాలను పూజించేటటువంటి వాళ్ళు, ఆ విగ్రహాలనే వాళ్ళు పూజించేటటువంటి ఆ విగ్రహాలు ఏవైతే దేవుళ్ళుగా భావిస్తున్నారో వాళ్ళనే భర్తలుగా చెప్పబడింది అని ఇక్కడ అలాగేం చెప్పలేదు. ఒక ఇది ఉంది. అంటే ఇక్కడ యేసుక్రీస్తు చెప్పింది
ఆ కోణంలో చెప్పినటువంటిదే, దేవుళ్ళు అనేటటువంటి భర్తలు అనే సందర్భంలో చెప్పబడిందా, నిజంగానే ఇంకా 5 మంది పెనిమిట్లు ఉన్నారు అనేటటువంటి సందర్భంలో చెప్పబడిందా? కాదు, పెనిమిట్లు అంటే భర్తలే. ఇప్పుడు భర్తలు ఎలా అయితే భార్యలకు విడాకులు ఇచ్చేస్తారో తర్వాత వీళ్ళు మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారో, ఇజ్రాయేలీల దగ్గర అన్నా కానీ కొన్ని ధర్మశాస్త్ర ప్రకారంగా ఫాలో అయ్యేవాళ్ళు అక్కడక్కడన్నా కనబడతారు, కానీ సమరయలో ఇంకా తక్కువ ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. ఏమేంటి, పెళ్లి చేసుకుంది, విడాకులు ఇచ్చేసిందో లేదా వాళ్ళు వదిలేశారో, మొత్తానికి అలా 5 భర్తలు మారారు. సందర్భం ఏదైనా సరే అంతకుముందు 5 భర్తలు ఉన్నారు. మేబీ ఇప్పుడు ఎవరితో అయితే ఉందో ఆయన పెళ్లి చేసుకోకుండా ఏమతో కాపురం చేస్తూ ఉండొచ్చు, లేదా వాళ్ళ ఇంట్లో ఏదన్నా బానిసగా అన్నా పనిచేస్తూ ఉండొచ్చు, తెలీదు మనకి. మొత్తానికి 5 భర్తలు ఉన్నారు. ఇప్పుడు ఉండేవాడు ఏమో భర్త కాదు అని చెప్పాడు అక్కడ ఆయన. అంతేగాని దేవుళ్ళు వేరే కాన్సెప్ట్ అదేం కాదు. జనరల్ గా చాలా మంది మాట్లాడతారు కదా వేసి అని చెప్పి, వేసి అని ఇక్కడ రాయబడాలి, ఇక్కడ అలా రాయబడాల. ఎంతమంది అయినా వస్తుండొచ్చు, ఎంతమంది అయినా వెళ్ళిపోతూ ఉండొచ్చు, డబ్బుల కోసం వాళ్ళ శరీరాన్ని అమ్ముకునే అది వేరు వేసి అనేది. ఇక్కడ ఏంటంటే ఆమె 5 కాపురం, ఒక భార్యాభర్తలాగా ఉన్నారు. వాళ్ళు తెలియదు, వాళ్ళు వదిలేసి ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు, ఏం వదిలేసి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఎవరితో అయితే ఉందో వాళ్ళ గురించి కూడా మనకు ఫుల్ క్లారిటీ లేదు. ఎయిదర్ ఆయన ఏమన్నా డబ్బులు ఇస్తూ ఏమతో కాపురం చేస్తూ ఉండొచ్చు పెళ్లి చేసుకోకుండా, ఏమేమన్నా అక్కడ పని చేస్తూ ఉండొచ్చు, అక్కడ మళ్ళీ 1-2-3 భార్యలు చేసుకునే కల్చర్ కూడా ఉంది సమరయల్లో, అలాగే ఉండొచ్చు. ఏం జరిగింది అనేది మనకు తెలియదు. కానీ ఇది దేవుళ్ళ గురించో ఇంకో దేని గురించో మాట్లాడుతుంది కాదు, ఆమె భర్తల గురించి మాట్లాడుతుంది. అది ఆమె గ్రహించింది కాబట్టే ఈయన ప్రవక్త అని చెప్పగలిగింది. ప్రవక్త అని ఎప్పుడైతే గ్రహించిందో అప్పుడు ఆమె మాట్లాడే విధానానికి, ప్రవక్తాన్ని గ్రహించక ముందు ఆమె మాట్లాడిన విధానానికి చాలా తేడా ఉంది. ప్రవక్తాన్ని గ్రహించక ముందు జోకులేసింది, అన్నీ చేసింది. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఒక ప్రవక్తగా ఆమె గుర్తించిందో అప్పుడు ఆమె ఏమడుతుందంటే ఆమె మనసులో ఉన్న క్వశ్చన్లన్నీ బయట పెడుతుంది. అంటే నాకు తెలిసి ఎంత ఆలోచించి ఉంటుందో దేవుడి గురించి ఆవిడ ఏం మాట్లాడుతుందో చూడండి. మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించరు కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా. ఈ మీరంటే ఎవరో యూదులు. మీరు యూదులందరూ ఏం చెప్తున్నారు, యెరూషలేములోనే దేవుడు ఉంటాడు, యాకోబు ఇక్కడ దేవుడిని ఆరాధించాడు, మీరు ఎందుకు ఆరాధించాలంటే యెరూషలేములో మాత్రమే ఆరాధించాలని చెప్తున్నారు, ఎందుకు యెరూషలేము దేవాలయం మాత్రమే గొప్పదని చెప్తున్నారు అంటే ఏంటి, ఈ సమరయులు దేవుడి దగ్గరికి వెళ్లకుండా యూదులు అడ్డుకుంటున్నారు అనే మీనింగ్ వస్తుంది చూడండి ఇక్కడ. అవును, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈమె ప్రశ్నించాల్సి వస్తుంది. ఆమె దేవుడి గురించి అంత ఆలోచించింది, ఆమె భర్తలు లేకపోవడం వల్ల ఏమో కానీ చాలా బాధ అనుభవించింది అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఆ బాధలో ఆమె ఏం చేస్తుందంటే దేవుడిని ఆరాధించడం, దేవుడిని పాప క్షమాపణ అడగడం, లేదా దేవుడి ఎదుట ప్రాధేయపడడం, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తుంది. కానీ ఆ అవకాశాన్ని ఏం చేస్తున్నారు, యూదులు ఇవ్వట్లా, యెరూషలేములో మాత్రమే అంటున్నారు. సమరయులు యెరూషలేములోకి వెళ్ళి అక్కడ గొడవలు అంటున్నారు. వీళ్ళు ఒకవేళ వెళ్ళాలన్న ఆలోచన వచ్చినా సరే మీకు అర్హత లేదు, మీరు మాతో సాంగత్యం చేయకూడదు, గొడవలు వీళ్ళకెళ్ళి గొడవలు. అంటే దేవుణ్ణి వెతకాలి అని అనుకుంటుంది, వెతకనీయకుండా మధ్యలో కొంతమంది అడ్డుపడుతున్నారు. యేసు ప్రభు వారు ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా దేవుడిని వెతికే పరిస్థితుల్లో పేతురు ఉన్నప్పుడు దేవుడు పేతురు దగ్గరికి వెళ్ళాడు. అలాగే నతనయేలుని మనం చూసాం. నతనయేలు కూడా నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను అంటాడు ఆయన. అక్కడ దేవుడి కోసం వెతికాడు అంజూరపు చెట్టు కింద. ఇంకా నా మాట ఎవరూ పట్టించుకోవట్లేదు, దేవుడా నువ్వే నాకు దిక్కు అన్నట్టుగా దేవుడిని ఎప్పుడైతే వెతికే ప్రయత్నంలో మనం ఉంటామో అప్పుడు దేవుడే మన దగ్గరికి వస్తాడు. అవును, డైరెక్ట్గా దేవుడు అనే పదం మనం ఎత్తకపోయినా మనకు వచ్చే ఆ సమస్యలకి ఒక పరిష్కారాన్ని కోరుకుంటున్నాం అనే ఒక ఫీల్తో మనం ఉన్నా సరే దేవుడు మన సమాధానమే దేవుడు. నపుంసకుడి దగ్గరికి ఫిలిప్పుని పంపిస్తాడు అపోస్తల కార్యాల్లో, కొర్నేలు దగ్గరికి పేతురుని పంపిస్తాడు అపోస్తల కార్యాల్లో. ఎవరైతే నిజమైన హృదయంతో నేను తెలుసుకోవాలి, మాట చెప్పాలంటే సత్యాన్వేషణులు అంటారు, సత్యాన్వేషణ. పరిశీలి సర్దికెళ్తూ అసలు మాట్లాడు యేసు ప్రభు. అలాంటిది నికోదేముతో కూర్చుని ఒక రాత్రంతా ఒక చాప్టర్ మాట్లాడతాడు ఆయన. నిజంగా దేవుడిని వెతికే వాళ్ళకి అడుగుడి మీకు ఏబడును అంటాడు కదా, వెతుకుడి మీకు దొరుకును అంటాడు కదా. నిజమైన హృదయంతో మనం వెతికితే దేవుడు మనకి సమాధానం ఇస్తాడు అంటానికి ఈ సమరయ స్త్రీ కూడా ఇంకొక ఎగ్జాంపుల్. ఆమె చాలా న్యాయంగానే మాట్లాడుతుంది. అదే ఒకప్పుడు ఆరాధించారు కదా, ఇక్కడ యాకోబు ఆరాధించాడు కదా, యాకోబు కుమారులు ఆరాధించారు కదా, మేము ఎందుకు ఇవాళ ఇక్కడ ఆరాధించకూడదు, యెరూషలేములో మాత్రం ఎందుకు ఆరాధించాలి అని అడుగుతుంది ఆవిడ. అప్పుడు యేసుప్రభు ఆమెతో చెప్తున్నారు 21వ వచనం, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరో. ఎత్తిపడేసాడు అంతే. నా మాట నమ్ము,
నువ్వు ఈ కొండ దగ్గరికి కూడా రావాల్సిన అవసరం లేదు, అది నువ్వు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు, ఎప్పటి వరకు అక్కడికి వెళ్ళాలని ఆలోచన నీకున్నా అక్కడ కూడా వెళ్ళాల్సిన పని లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. దేవుణ్ణి ఆరాధించాలి చోటే ఈ ప్లేస్ లోకి వెళ్ళి ఆరాధించాలి, ఆ ప్లేస్ లోకి వెళ్ళి ఆరాధించే కాలం పోద్ది అన్నాడు, పోయింది. ఇవాళ మనం ఏమంటారు ఏ కాలంలో ఉన్నాం? యేసుప్రభు వారు చెప్పిన కాలంలో ఉన్నాం. అవును. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. అంటే నేను వచ్చాను కదా నీ దగ్గరికి, ఇక నుంచి నువ్వు ఇక్కడ ఆరాధించినా దేవుడిని ఆరాధించినట్టే. యూదుల నుంచి వచ్చిందంటే ఈయన యూదుల నుంచే కదా వచ్చింది, ఈయన యూదుడే కదా. ప్రొసీజర్ ఇక ఎలా మారబోతుంది అంటే, ఎక్కడైనా నిజమైన హృదయంతో నువ్వు దేవుడికి ప్రార్థన చేసావంటే అది దేవుడి దగ్గరికి చేరిద్ది. ఆ చర్చికి వెళ్ళే చేయాలి, ఆ యెరూషలేముకి వెళ్ళే చేయాలి, అక్కడికి వెళ్ళే చేయాలి, ఇక్కడికి వెళ్ళే చేయాలి అనేది తీసేస్తున్నాను నేను. మరి పాత నిబంధనలో దేవాలయం ఎందుకు కట్టించారు ఏంటి అది ఇది అని అడిగితే అదేంటంటే ఛాయ ధర్మశాస్త్రానికి సంబంధించిన అది వినండి, నేను అందులో చెప్పున్నాను. ఇంకా చెప్పాలంటే పాత నిబంధనలో కూడా దేవుడు ఎక్కడ ప్రార్థన చేసినా ఆలకించాడు, అన్యులు చేసినా కానీ ఆలకించాడు. మరి దేవాలయం ఎందుకు కట్టించాడు? ఇది మనం మీరు ఆ మెసేజ్ అనండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ కంటిన్యూ చేసుకుంటే ఇదే గంట అయిపోయింది. అప్పుడు అలా అనుకుంటే అబ్రహాం గారు పోయి ఏ యెరూషలేములో పోయి ప్రార్థన చేశాడు, యాకోబు గారు ఏ యెరూషలేము, అప్పుడు యెరూషలేము లేదు. 24 వచనం, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలెను. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా. అంటే ఏంటి, ఈమెకి ఇది బాగానే ఉంది చెప్పింది, కానీ ఈమె రిస్క్ చేయలేకపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఆరాధించినా నువ్వు దేవుడు వింటాడు అంటున్నావు, కానీ అది నమ్మాలనిపిస్తుంది కానీ నమ్మలేకపోతుంది. ఇంకా ఫైనల్గా ఏమంది, సర్లే నువ్వెన్నో చెప్పావు, మెస్సేజ్ అని ఒక ఆయన వస్తాడు కదా, ఆయన వచ్చినప్పుడు నేను వింటానులే అంటే నిరాశకు లోనైపోయింది. ఏవా దేవుడిని ఎతుకుతుంది, దేవుడు దొరక్కపోయేసరికి ఆ నిరాశలో ఉండిపోయింది. ఆయన వచ్చినప్పుడు వింటానులే అంటుంది. కాబట్టి ఆయన ఈయన పాపం అక్కడ గ్రహించలేకపోతుంది. అప్పుడు 26 వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పిన. యేసు ప్రభువు వారు ఈయనే మెస్సయ్యా అని శిష్యులకు కాకుండా ఇంకొకరికి చెప్పడం ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడ. అవును. 27 వచనం, ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడ్డారు. కానీ ఎందుకు ఆశ్చర్యపడ్డారు? ఆమెమో సామరేలు కదా, వీళ్ళకి వాళ్ళకి పడదు కదా, అందుకని ఆశ్చర్యపోయారు. వీళ్ళు ఎప్పుడు ఆ ఏరియాలోకి వచ్చినట్లేదు, అందుకని ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపడ్డారు. కానీ నీకేమి కావాలని అయినను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడను అడగలేదు. వీళ్ళ మనసులో వీళ్ళు పెట్టేసుకున్నారు కానీ ఆయన అడగలేకపోయారు, ఎందుకంటే ఆయన గురువు కదా. ఇది కొంచెం చాలా మందికి ఉంటది, మనసులోనే పెట్టుకోవడాలు, గురువు కదా, ఇప్పుడు అడగాలన్నమాట. ఆ స్త్రీ తనకుండా విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసిన అవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడి. అంటే ఇంకా ఎన్ని చెప్పున్నాడు ఈయన మెస్సయ్య, ఈయన ప్రవక్త ఇక్కడ మనకు ఒకటి రాయబడింది, భర్తల గురించి ఒకటి రాయబడింది. అసలు మళ్ళీ ఏం చెప్తుంది, నా గురించి అన్ని చెప్పేశాడు ఆయన, నేను చెప్పకముందే అన్ని చెప్పేశాడు. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండ్రి. ఈలోగా శిష్యులు, బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకుండ్రి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారికి చెప్పాను. ఈ లోపల ఒక సభ ఏర్పాటు చేసింది అక్కడ. అవును, ఆమెకు తెలియని నీళ్లు, ఇక్కడేమో శిష్యులకి తెలియని ఆహారం. ఏంటి ఆహారం? ఏంటా నీళ్లు? జీవాహారము, జీవజలము అంటే వాక్యము. అవును. శిష్యులు ఆయన భుజించుటకు ఎవడేమైనాను తెచ్చనేమో అని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. ఇప్పుడు దాకా ఆయనతో మాట్లాడుతున్నాడు కదా, ఆయన భోజనం అరేంజ్ చేసినట్టున్నారు వేరే వాళ్ళు. ఆమె కూడా వేరేలాగా అనుకుంది కదా, వీళ్ళు కూడా వేరేలాగా అనుకున్నారు. యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం అయినది. ఇప్పుడు అర్థమైంది పాపం. ఇంకా క్లియర్ చేశాడు. నేను వేరే వాళ్ళ మనసులు మార్చడానికి వచ్చాను, దేవుణ్ణి నిజంగా వెతికే వాళ్ళకి దేవుణ్ణి పరిచయం చేయడానికి వచ్చాను, దేవుడికి వాళ్ళకి మధ్య ఉన్న ఆ దూరాన్ని తగ్గించడానికి వచ్చాను, పాపాలను క్షమించడానికి, ఇవన్నీ చెప్పేసరికి ఓహో
ఇది నిజమైన ఇది ఎలాంటిదంటే ఇది ఇక్కడ ఒక పాయింట్ కనెక్ట్ అయింది. కొన్నిసార్లు మనం వాక్యం చెప్పేటప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు తెలుసుకోవడానికి వస్తూ ఉంటారు మన దగ్గరికి. వచ్చినప్పుడు ఇంట్లో వైఫ్ ఎవరో ఒకరు భోజనం చేద్దరు టైం ఏందని పిలుస్తూ ఉంటారు. పిలిచి నేను తర్వాత తింటానులే వెళ్ళిపోని అంటాం మనం. అంటే ఏంటి అంటే అక్కడికి వెళ్ళి ఆ సమయంలో అన్నం తినటం కంటే కూడా వచ్చిన వారికి 4 మంచి మాటలు చెప్పి వాళ్ళ మనసులు మార్చాలనేటటువంటి ఆకలి ఉన్నటువంటి వ్యక్తులు. ఇదే నిజమైన ఆహారం, ఇది నిజమైన జలం. అప్పుడు ఆకలి కూడా మర్చిపోతాం కదా మనం ఆ టైంలో. మనకు అది గుర్తుండదు అసలు. ఫస్ట్ వాళ్ళు వాక్యం చెప్పాలని ఆ ఆకలి ఒక్కటే ఉంటుంది మనకు ఆ సమయంలో. ఇది ఉండాలి కాబట్టి దేవుడు అది పెట్టాడండి, ఛాయ. అవును, ఇది తింటే ఏ విధంగా అయితే మన దేహం అభివృద్ధి చెందుతుందో ఆహారం తింటే, ఈ వాక్యం అనే ఆహారం మనం తినడం ద్వారా మన ఆత్మీయ అభివృద్ధి అనేది పెరుగుతుంది అనేది అర్థం అవడం కోసం ఇది ఇందాక అక్కడ చెప్పాడు కదా భూ సంబంధమైన సంగతులు. నీళ్ళు తాగకపోతే బతకలేము, ఆహారం తినకపోతే బతకలేము, అలాగే వాక్యం లేకపోతే మనం బతకలేము. సమానం అనేది అది పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారు అయ్యి ఉండగా అంటే అదే వాక్యం చచ్చిపోతాం. అది దాని మీనింగ్. నాకు ఆహారం అయినది ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడిడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. కాపర్ లేని గొర్రెల వలె, అలాగా కోత కోయడానికి లేని పెరిగిన పంట వలె. అంటే ఏంటి, జనాలు ఉన్నారు, వాళ్ళకి వాక్యం చెప్పేవాళ్ళు లేరు. ఆ పంట మీరు అనుకునే పంట ఇంకా 4 నెలల టైం ఉందిలే కానీ ముందు ఈ పంట వచ్చింది కొయ్యండి ఫస్ట్ పని చూపించినట్టుంది ఇక్కడ. విత్తువాడును కోయవాడును కూడా సంతోషించినట్లు కోయవాడు జీతము పుచ్చుకుని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయివాడొకడును మాట ఈ విషయంలో సత్యమే. అంటే అక్కడ జరిగేటటువంటి ఆ సందర్భానికి దాన్ని కంపేర్ చేసి చెప్తున్నాడు. అంతే. మీరు దేని గురించి కష్టపడలేదో దానిని కోయటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పిను. బోధకులు కూడా ఇవాళ విశ్వాసకి ఎవరన్నా ఒకళ్ళు వాళ్ళని దేవునిలోకి తీసుకురావచ్చు, ఇంకొకరు వాళ్ళని దేవునిలో బలపరచవచ్చు, ఇంకొకరు వాళ్ళకి బాప్తిసం ఇవ్వచ్చు. వాళ్ళు ఎక్కడైనా పెళ్లి చేసుకుని ఒక చోట సెటిల్ అయితే అక్కడ ఇంకొక పాస్టర్ వాళ్ళని జీవితాంతం దేవునిలో నడిపించవచ్చు. ఒకడు నాటువాడు, ఒకడు నీరు పోయేవాడు, ఒకడు పెంచేవాడు, ఒకడు చూసుకునేవాడు, అలాగా పని. ఇక్కడ కూడా కొన్ని ఏంటి, నువ్వు ఇక్కడ బాప్తిసం తీసుకున్నావు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు మరలా ఎక్కడికే వచ్చి బల్ల తీసుకోవాలి, అలా చెప్పేవాళ్ళు కూడా. అలా మనం ఏం చేస్తున్నాం అంటే దేవుడిని రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. ఇది ఇజ్రాయెల్ ఎలాగైతే యెరూషలేములోనే దేవుడిని ఆరాధించాలని చెప్పారో అలా మనం కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నాం దేవుడిని. అలాగైపోద్ది. ఒకవేళ ఎవరన్నా అలాంటి అమాయకులు సేవకులు ఉంటే దీన్ని గమనించాలి. ఇప్పుడు సంఘం అంటే ఏంటంటే విశ్వాసులు పాస్ట్ గా చనిపోయారు అంటే ఏంటంటే లైఫ్ లాంగ్ వీళ్ళు బాప్తిసం తీసుకోవాలి, బల్ల తీసుకోవడం మానేయాలేంటి. ఒకడు నాటువాడు, ఒకడు నీళ్లు పోయేవాడు, ఒకడు కోత కోయేవాడు. ఒక్కొక్కరి పని ఒక్కొక్కలాగా ఉంది. మన దేవుడు ఇచ్చిన పనిలో మనం పాలువారమే ఉన్నాం అనుకోవాలి, కానీ ఇదంతా నేనే చేశాను, నా వల్లే ఇదంతా నిలబడింది అనుకుంటే ఎట్లా? అమాయకత్వం అవుతుంది. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరి. పడిపోయిన పునాదులు ఇక్కడ. ఏమ వాక్యం వెంటనే కాకుండా అనేక మందిని తీసుకొచ్చింది యేసుప్రభు దగ్గరికి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకుని గనుక ఆయన అక్కడ 2 దినములు 2 రోజులు సభలు జరిగినాయి అక్కడ. వాళ్ళు ఉండమని వేడుకున్నారంట. పాప శిష్యులు ఆశ్చర్యపోయి ఉంటారు, వీళ్ళ మన శత్రువులు కదా, వీళ్ళ దగ్గర ఉండ వాళ్ళు వచ్చి వేడుకోమంటాం ఏంటి, ఒక యూదుని ఉండమని వేడుకుంటాం ఏంటి. ఇంకా విషయం చెప్పమంటే శిష్యుల దగ్గర కూడా ఆయన స్వస్థత కార్యాలు చేశాడండి. ఎక్కువ స్వస్థత చేయలేదు చూడండి. అవును, స్వస్థత ఆయన మాటలు చెప్పినట్టే అద్భుత కార్యం. మాట, ఆ మాట పవర్ వల్ల ఆమె మారింది. అదే మాటను అనేక మందికి చెప్పింది. అవును, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకే మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామండ్రి. ఫస్ట్ ఏమో చెప్పిన దాన్ని బట్టి వచ్చారు. ఈయన కరెక్ట్గా చెప్పిన మాటలు వినేసి నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, ఈయన చెప్పిన దాన్ని బట్టి మేము ఈయన నమ్ముకుంటున్నాం. కరెక్ట్. వాక్యం విన్న విశ్వాసులు బాగుంటే వాళ్ళని బట్టి మారేవాళ్ళు అనేకులు ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఏంటంటే క్రైస్తవులు అంటే విశ్వాసులు అన్నట్టు వస్తుంది. క్రైస్తవులు అంటే బోధకులు, క్రైస్తవులు అంటేనే యేసుప్రభు గురించి వేరే వాళ్ళకి చెప్పాలి. వాళ్ళని కాసేవాడు కాపరు, కానీ పాస్టర్ మాత్రమే వాక్యం చెప్పాలి, విశ్వాసులు చెప్పకూడదు అనేది ఏం లేదు. వాక్యం చెప్పేవాడే క్రైస్తవుడు. నేను చెప్పను, ఓన్లీ వింటాను, విశ్వాసలాగా ఉంటానంటే నువ్వు క్రైస్తవుడు కాదు. అసలు మొట్టమొదటిగా అపోస్తల కార్యాల్లో క్రైస్తవులని ఎవరిని పిలిచారు?
వాక్యం చెప్పే వాళ్ళని పిలిచారు, వినే వాళ్ళని కాదు. వాళ్ళు క్రైస్తవులు అనబడి ఉంటది కదా. వాక్యం చెప్పే వాళ్ళని పిలిచారు, వినే వాళ్ళని కాదు. అవును. వాక్యము అంటే యేసు ప్రభు వారి గురించి వేరే వాళ్ళకి చెప్పేవాడే నిజమైన క్రైస్తవుడు. వాళ్ళని మళ్ళా ఒక దగ్గర చేర్చి వాళ్ళ బాధలన్నీ చూసుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా వాక్యాహారాన్ని అందిస్తూ ఉండేవాళ్ళు కాపర్లు అవుతారు. అంతేగాని కాపర్ మాత్రమే స్వార్థ ప్రకటించాలనేది ఏం లేదు. అదే చెప్తున్నారు యేసు ప్రభు, అందరి మీద ఉంది. అదే చెప్తున్నాడు యేసు ప్రభు వారు. ఒకడు నాటుతాడు, ఒకడు నీళ్లు పోస్తాడు, ఒకడు కోస్తాడు, అలాగా ఒకడు పని ఒకటి. అట్లా మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడు అని తెలుసుకుని నమ్ముచున్నామండ్రి. ఆ 2 దినములైన తరువాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలేకి వెళ్ళెను. ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చెను. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ గల్లే ప్లేసులు అన్నీ తిరిగాడు. గల్లేలో ఆల్రెడీ నజరేతు ఇవి ఉన్నాయి కదా, ఆయన పుట్టిన పెరిగిన ప్లేసులు కదా. ఎవరైనా ఇప్పుడు కొంతమందికి ఉండేది ఏంటంటే అండి, మనం చెబితే వినరు. ఇప్పుడు ఏంటంటే దేవుడు మనం మారిన తర్వాత మనం మారిన జీవితాన్ని చూస్తాడు, కానీ మనుషులు ఏంటంటే మనం ముందు జీవితాన్ని చూస్తారు. అది చూసాం కదా, అరే ఈడు మనతో పాటు తిరిగినోడు, ఈడు మనతో పాటు తప్పులు చేసినోడు, వాడు మారిపోయాడంటే అట్లా నమ్ముతాం అనేలాగా ఉంటారు జనాలు. ఈడు నీతి సూక్తులు చెప్తున్నాడు. మనం మారిన జీవితాన్ని చూడరు, వాళ్ళు పాత జీవితాన్ని చూస్తారు. చూసి దాన్ని కాడికి దాన్ని కంపారిజన్ చేసుకుంటా ఉంటారు. మాతో ఇప్పుడు యేసు ప్రభు చిన్నప్పటి నుంచి పెరిగాడు కదా, మాకన్నా చిన్నోడు ఈడు, మాతో పాటు ఆడుకున్న ఆయన, మాతో పాటు గొర్రెలు కాసిన ఆయన, మాతో పాటు తిరిగిన ఆయన, మాతో పాటు వడ్రంగి చేసి పని ఆయన అని అనుకుంటుంటారు. అంటే ఎక్కడో ఒక చిన్న చూపు తెలియకుండా బయట వాళ్ళు చెబితే అంటారు, కానీ మన సొంత ఇంట్లో వాళ్ళు చెప్తే అంటారు వాళ్ళు జనాలు. అలాగా ప్రవక్త తన దేశంలో గొప్పవాడు కాదని ఆయన సాక్ష్యం ఇచ్చాను, అందుకని గల నుంచి వెళ్ళాడు. గలిలీయులు కూడా ఆ పండుగకు వెళ్ళువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలీయుకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకుండ్రి. కొంతమంది ఈయన చేసిన మిగతా సూచక్రియలు కూడా చూసి ఈయనే నిజమైన దేవుడు, ఈయనే నిజమైన మెస్సయ్య అని గుర్తించారు, చేర్చుకున్నారు. వాళ్ళతో చిన్న చూపు చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది అని చేర్చుకున్నారు. కొంతమంది ఏంటి ఆ సూచక్రియ చెప్తున్నారు. తాను నీళ్లు ద్రాక్ష రసముగా చేసిన గలిలీయలోని కానానుకు ఆయన తిరిగి వచ్చెను. ఇది అక్కడ చదువుకున్నాం కదా మనం. ఏమంటారు, యేసు ప్రభు వాళ్ళ అమ్మ చెబితే ఆయన నీళ్ళ ద్రాక్షారసంగా మారుస్తాడు. నీళ్ళు ద్రాక్షారసంగా చేసిన గలనప్పుడు జరిగిపోయింది ఆ కార్యక్రమం. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయ్యుండెను. యేసు యోదయ నుండి గలిలీకు వచ్చినని అతడు విని ఆయన వద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమయ్యుండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రమును నమ్మరని అతనితో చెప్పెను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీ వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగేనని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరము వాడిని విడిచినని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు అతనితో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యోదయ నుండి గలిలీయుకు వచ్చి చేసిన 2వ సూచక్రియ. ఇది ఎక్కడ చేయలా, ఈయన గలిలీలో ఉండి ఎక్కడో కపెర్నహూము దగ్గర చేశాడు. చాలా దూరం, ఒక 2-3 రోజులు డిస్టెన్స్ అనుకుంటే. ఆ రోజు జరిగింది అంటే 2-3 రోజులు డిస్టెన్స్ అనుకుంటే ఆయన అక్కడ నుండి వచ్చి ఈయన బతిలాడుకున్నాడు. యేసు ప్రభు వారు ఇంకో మాట చెప్పారండి. ఏమన్నమాట, అక్కడ మీరు సూచక్రియలు మహత్కార్యములు చూడకపోతే ఎంత మాత్రము నమ్మరని ఆయనతో చెప్పాను. అంటే ఒక రకంగా ఈయనేంటి, ఈ సూచక్రియలని వాక్యం కోసం మాత్రమే చేస్తున్నాడు అని వాళ్ళందరికీ కూడా ముందు ఈ సూచక్రియలు మహత్కార్యాలు పెట్టి వెనకాల వాక్యం చెప్తున్నాడు. ఇప్పుడు సూచక్రియ జరిగింది, చనిపోయినోడు తిరిగి లేచాడు, కాళ్ళు లేనోడికి కాళ్ళు వచ్చాయి, గుడ్డోడికి కళ్ళు వచ్చాయి. ఎంతకాలం ఉంటాయి అవి? భూమి మీద ఉన్నంతకాలం వరకు మాత్రమే ఉంటాయి, శరీరం ఉన్నంత వరకు ఉంటాయి. ఈ భూమి మీద జీవితాన్ని చూపిస్తూ ఆయన, ఈ భూమి మీద జీవితాన్ని బాగు చేస్తూ ఆయన పరలోక సంబంధమైన జీవితాన్ని మనకి ఇవ్వడానికి వాక్యం చెప్తున్నాడు. ఇవాళ ఎవరన్నా కుంటి వాళ్ళు కానీ ఎవరన్నా వికలాంగులు కానీ ఉన్నా వాళ్ళు ఈ జీవితం వరకు అలా ఉంటారు, అది గుర్తించాలి. చనిపోయిన తర్వాత అలా ఉండరు. అదే కాదు, శరీరం నిష్ప్రయోజనం అయిపోతుంది, ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చే కొంతకాలం మాత్రమే. అది ఆత్మ నిరంతరము. అక్కడ మనం బాగుండాలంటే మన ఆత్మ బాగుండాలి. దాన్ని నమ్మటం విశ్వాసం. శరీరానికి ఉన్న రోగం పోద్దని నమ్మటం విశ్వాసం కాదు.
ఇది గలిలయలోని రెండవ సూచక్రియ అంటే గలిలీలో చేసినవి. ఇవి అందరికీ తెలిసేలా చేసినవి. దీని తర్వాత ఏం జరిగింది? మత్తయి సువార్తలో మనం కొండ మీద ప్రసంగానికి ముందు ఆయన అనేక మందిని స్వస్థపరచడం చదువుకుంటాం. దీని తర్వాత వెంటనే అది జరిగింది. మత్తయి సువార్తలో 4వ అధ్యాయం చివరిలో ఉంటుంది, 5వ అధ్యాయానికి ముందు. ఆ తర్వాత కొండ మీద ప్రసంగం. అది మనం 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 ఆ లైన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ 5వ అధ్యాయం అనేది ఎప్పుడు? ఇంకా కొండ మీద ప్రసంగం 3 అధ్యాయాలు అయిపోయిన తర్వాత జరుగుతున్నది ఇది. సరే, 5వ అధ్యాయం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్తా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు గలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగినో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మండపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండ్రి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండట చూచి వాడు అప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకుని నడిచెను. ఈ సందర్భం అనేది మన క్రిస్టియానిటీలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారండి. ఇప్పుడు ఈ కోనేరు దగ్గర దేవదూత దిగి ఎవరైతే ముందు దిగుతారో వాళ్ళని బాగు చేసిద్ది అనేది చూసారా? ఇది కొంతమంది ఏమంటారు అంటే వాళ్ళ ఆచారం అంతే, అంతేగాని దిగిన తర్వాత ఎవడో కూడా స్వస్థతను అందడం అని కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే లేదు, ఇది దేవుడు పెట్టిందే. ఆ కోనేరులో దిగితే ఎవడైతే ముందు దిగుతాడో వాడికి స్వస్థత లభించేది. యేసుప్రభు వారు చెప్పిన తర్వాత నుండి, యేసుప్రభు వారు స్వస్థత చేసిన తర్వాత నుండి ఇది లేదు, అంతకు ముందు దాకా ఇలా జరిగేది అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది అది రైట్ అని నమ్మేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇది రైటు అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేనైతే ఏమనుకుంటున్నానంటే ఇది కేవలం అన్యుల ఆచారం. ఆచారం అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు చూసావా, తిరుపతికి వెళ్తే ఏదో జరుగుద్ది, గుణదలకి వెళ్ళి గుండు కొట్టించుకుంటే ఏదో జరుగుద్ది. దేవదూత నీళ్లు కదిలిస్తుందని రాయబడింది కదా, అది వీళ్ళు అనుకున్నది ఇక్కడ రాశారా, లేకపోతే నిజంగానే దేవదూత నీళ్ళను కదిలిస్తే జరుగుతుందా? నేను అదే తెలియాలి. నేను అదే అంటున్నానండి. విషయాలు ఏంటంటే 2 రకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. నిజంగానే ముందు దిగిన వాడు స్వస్థత పొందుతాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. లేదు, ఇది అది వాళ్ళ ఆచారం, వాళ్ళ ఆచారాన్ని ఇక్కడ యోహాను గారు యాస్టీస్గా రాశారు, వాళ్ళు ఏమి నమ్ముతున్నారు అనేది ఇక్కడ రాశారు. అలాగే మొదట దిగాలని ఈ కుంటి ఆయన కూడా ఆశపడుతున్నాడు అని కూడా రాశారు. అంతేగాని నిజానికి అక్కడ దిగిన వాళ్ళు ఎవరో కూడా స్వస్థత పడరు, అది జస్ట్ వాళ్ళ ఆచారం. ఇప్పుడు ఎలా అయితే నేను చెప్పానో, తిరుపతికి వెళ్తే నాకు ఏదో జరుగుద్దనో, కాకానికి వెళ్తే అక్కడ మట్టి తెచ్చుకుంటే ఇంకోటి ఏదో జరుగుద్దనో, గుణదలకి వెళ్ళి గుండు కొట్టించుకుంటే ఇంకోటి ఏదో జరుగుద్దనో, యోర్దాను ఉంటారు యెరూషలేముకి వెళ్ళి ఇజ్రాయెల్ స్టేట్కి వెళ్ళి బాప్తిజం తీసుకుంటే ఇంకోటి ఏదో జరుగుద్దని ఎలా అయితే మూఢనమ్మకాలు ఉంటాయో, అలాగే ఇక్కడది కూడా ఒక మూఢనమ్మకం అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. లేదు, నిజంగానే అక్కడ దిగిన వాళ్ళకి స్వస్థత కలిగిద్ది అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నేనేమంటానంటే మీరు చదవండి, మీకు ఏది అర్థమైతే అది తీసుకోండి. దీనివల్ల మన విశ్వాసం చెదిరిపోద్ది అనేది ఏం లేదు. నేనేమనుకుంటున్నానంటే ఇది వాళ్ళ ఆచారం, మూఢనమ్మకం. ప్రవక్తలు ఉన్నటువంటి కాలంలో ఒక కుష్ఠరోగి వాటర్లో దిగితే పోతుంది అనేటటువంటి సందర్భాలు అక్కడ ఏలియా లేదా గెహాజీ ఈ సందర్భాల్లో కూడా కొన్ని జరిగినటువంటివి ఉన్నాయి. వాటిని బట్టి తర్వాత కాలంలో ఇలా జరిగిద్దేమో అని తర్వాత దాన్ని ఆచారంగా అలవాటు చేసుకున్న పరిస్థితులు కూడా అయి ఉండొచ్చు. అంటే రియాలిటీలో జరిగింది ఒకటి ఉంది, దాన్ని ఆధారంగా తీసుకొని తర్వాత కాలంలో వీళ్ళు పోను అది ఒక ఆచారం కింద కన్వర్ట్ అయిపోయినట్టుగా రియాలిటీలో జరిగిన పాత నిబంధనలు దాన్ని తీసుకుని వీళ్ళు ఒక ఆచారంగా మార్చేసైనా ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు, రియల్ గా కూడా జరిగి ఉండొచ్చు. నేనైతే ఆచారం అని అనుకుంటున్నా, అది ఒక మూఢనమ్మకం అని అనుకుంటున్నా. దాన్ని మార్చేశారు మూఢనమ్మకంగా. నూనె రాస్తే సంఘ కాపరు వచ్చి స్వస్థ కలుగుద్ది అని చెప్పాడు. దాన్ని వాళ్ళు ఏం చేశారు, కొంతమంది మూఢనమ్మకంగా మార్చేశారు. ఇప్పటికీ ఆచారంగా కూడా అలవాటు చేసుకున్నారు. విశ్వాస క్రియను కాస్త ఒక మూఢనమ్మకంగా ఆచారంగా మార్చేశారు. ఇది ఒక ఆచారంగా గుడ్డిగా ఫాలో అవుతున్నారు వాళ్ళు. అక్కడికి యేసు ప్రభు వారు వెళ్ళి ఆయన బాగుపరిచారు. ఇది ఎందుకు ఇంత క్లియర్గా రాయించారంటే యేసు ప్రభు వారు వెళ్తేనే కానీ అక్కడ ఆయన స్వస్థతను అందలేదు. మూఢనమ్మకాలు ఎన్ని నమ్ముకున్నా, అక్కడికి వెళ్ళి మునుగుతాను అది ఇది అని ఆయన ఎన్ని అనుకున్నా, యేసు ప్రభు వారి ద్వారా జరిగింది. అది అంటే ముందు ఒక పరిస్థితి జరిగేటటువంటి అది ఆచారమో లేకపోతే రియలో మొత్తానికి ఏదేమైనా
ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తు అతన్ని ఏ విధంగా బయటపడేశాడు అందులో నుంచి అనేది రాయబడ్డం అనేది మెయిన్ ఫోకస్ ఇక్కడ మనం చేయాల్సింది. ఇక్కడ ఇంకోటి, ఆయన ఈ ఒక్కనే బాగుపరిచాడని కాదు, ఇంకా చాలా మందిని బాగుపరిచి ఉండొచ్చు ఆయన. అవును, కానీ ఒకటి రాయబడింది ఇక్కడ. యేసుప్రభు వారు ఎన్నో స్వస్థతలు చేశారు, అన్ని రాయలా మనకి ఇక్కడ. ఆయన చాలా చేశాడు, చాలా మంది బాగుపడ్డారని రాశారు కొన్ని చోట్ల. ఇంకా చాలా సార్లు చెప్పాడు కదా, ఇంకా రాయడానికి అనేక సంగతులు ఉన్నాయి, కానీ రాస్తే సరిపోతుంది. ఎవరైతే గొప్ప సాక్షులుగా ఉన్నారో, ఇప్పుడు ఉంది ఏమంటారు, ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న సమరయ స్త్రీ ఉంది, ఆ ఊరు మొత్తానికి గొప్ప సాక్షిగా నిలబడింది, అందుకని ఆమె సెపరేట్ గా రాయడం. ఎవరైతే అక్కడ బాగా కొంచెం సువార్త ప్రకటిస్తూనో ఒక ముఖ్య మెంబర్ గానీ అలా ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నారనే కానీ ఆయన అదొక్కటే చేశాడు మిగతా చేయలేదని లేదు, ఆస్కారం లేదు అసలు. ఎవరైతే నిజంగా హృదయంతో దేవుని వెతుకుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడు అనే దానికి సమరయ స్త్రీది ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ ఈ కుంటి అయింది ఇంకొక ఎగ్జాంపుల్. ఓకే, 10 వచనం. ఎందుకు ఆ ఒక్కని గురించి రాయించాడంటే కింద ఆ ఒక్కరిని పెట్టుకుని జనాలు ఈయన మీద వ్యతిరేకం అయిపోయారు, అందుకని ఆయన గురించి సెపరేట్గా రాయించాడు. అంతేగాని ఆయన ఒక్కనే స్వస్థపరిచాడు మిగతా ఎవరిని స్వస్థపరచలేదని కాదు. మన మిగతా వర్సెస్ చదివితే ఆయన ఎన్ని స్వస్థత క్రియలు చేశాడు అని చాలా కనపడద్ది. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన చేశాడు. ఎవడైతే తప్పుడు ఉద్దేశంతో వచ్చి స్వస్థత చేయమంటాడో వాడిని ఆయన వద్దని నేను చేయను, మీకు ఏమైనా చేసిందే ఎక్కువ అన్నాడు. కానీ నిజమైన హృదయంతో దేవుని ఎదుగుతూ వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన స్వస్థపరిచాడు. ఇక్కడ కూడా ఆయన చెప్పాడు, మీరు స్వస్థత కోసం వచ్చాడని పైన చెప్పాడు కదా 4వ అధ్యాయం చివరిలో. అయినా కానీ ఆయన స్వస్థత చేశాడు. నిజమైన హృదయంతో వచ్చిన ప్రతి వానికి ఆయన స్వస్థత చేశాడు, అంతేగాని కొంతమందికే బాగు చేశాడు కొంతమందికి చేయలేదు అనేది ఏం లేదు. ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకున్న దగదే అని స్వస్థత నొందిన వాడితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకుని నడువుమని నాతో చెప్పినను. వారు, నీ పరుపెత్తుకుని నడవమని నీతో చెప్పిన వాడెవడని వారిని అడిగిరి. ఆయన ఎవరో ఆ స్వస్థత నొందిన వానికి తెలియలేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈయన స్వస్థపరిచాడు, చాలా మందిని స్వస్థపరిచి ఉండొచ్చు, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అక్కడ నుంచి. 38 సంవత్సరాలు అక్కడ ఉన్నాడంటే బెడ్ పరుపు అన్ని సిద్ధం చేసుకుని ఉంటాడా, మొత్తం అన్ని సామాన్ అంతా వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. మైండ్ పోయింది వాళ్ళకి ఫస్ట్. అందుకని అడిగారు వాళ్ళు, ఇది విశ్రాంతి దినం కదా, ఈరోజు చేయకూడదు కదా నువ్వు ఇలాంటి పనులన్నీ అంటే, మరా బాబు మీరు ఇదే చూస్తున్నారు, ఇంతకాలం నేను వ్యాధినై పడున్నాను అని వాళ్ళకి చెప్తున్నాడు. ఏడల్లి పిచ్చ కాకపోతే అన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు లేచి పైకి లేచి వెళ్తున్నాడు అంటే ఆశ్చర్యపోవాల్సింది. పోనిచ్చి అసలు నువ్వు ఈ రోజు చేయకూడదు కదా అంటున్నాడంటే వీళ్ళు బ్రెయిన్లో ఏం పెట్టుకొని ఉన్నారు అర్థం కాదు. పోనీ ముందు అడిగి ఉండొచ్చేమో, ముందు ఆయన స్వస్థత పొందాడని తెలియక అడిగారేమో నువ్వు పనికి వెళ్తున్నావు అని. నేను స్వస్థత పొందానని చెప్పిన తర్వాత వదిలేయాలిగా. అదే బ్రెయిన్ సెటిల్ అట్టున్నాయో చిత్రంగా. ఆ తర్వాత ఏమంటున్నారు వాళ్ళు, ఆ చోటనే గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయాను. అంటే ఏంటి, అక్కడంతా గుంపు కూడేశారు మొత్తం అంతా, చాలా మంది స్వస్థత చేసి ఉంటాడు ఆయన. వీళ్ళు అడిగి ఉంటారు, నువ్వు విశ్రాంతి దినాన్ని ఎందుకు చేస్తున్నావు అది ఇది అని, దాన్ని పట్టుకుని అడగాలనుకున్నారు. ఆయన ఇందాక చెప్పిందే, ఆయన పని ఆగకూడదు, అవును పూర్తిగా ప్రకటించాలి, ఆ ఉద్దేశంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఆయన సమయం వచ్చిన దాకా, ఆయన సమయం వచ్చేంత వరకు కూడా ఆయన ఉండాలి, అవకాశం ఇవ్వలేదు ఆయన. 14 అటు తర్వాత యేసు దేవాలయములో వారిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా, వాడు వెళ్ళి నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాడు. యేసు ప్రభు ఏడ మాయమై ఆడ చెప్పాడు, ఇంకా పాపం చేయబాకని, స్వస్థపరిచింది ఈయనే వెళ్ళి వాళ్ళకి సాక్ష్యం చెప్తున్నాడు. అసలు నిజంగా దేవుడి గురించి తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇంకొకటికి చెప్తాడండి యేసు ప్రభు గురించి. మనం చెప్పట్లేదంటే మనం సరిగ్గా తెలుసుకోలేదని దాని అర్థం. ఉండలేరు. ఎన్ని ఎగ్జాంపుల్ చూసాం ఇప్పుడు దాకా. మనం స్వస్థత నొందిన ప్రతి వాళ్ళు, దేవుడి గురించి తెలుసుకున్న ప్రతి వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తున్నారు మేము దేవుడి గురించి తెలుసు. అందుకే కొన్ని చోట్ల కూడా ఆయన చాలా చోట్ల ఖండితంగా ఎవరికి చెప్పకపోతే ఆజ్ఞాపిస్తారు, కానీ వాళ్ళు చెప్పకుండా ఉండలేరు పాపం. వాళ్ళ ఎమోషన్, వాళ్ళ బాధ, దాన్ని వాళ్ళు ఆ గొప్ప ఏమన్నాడు చెప్తాడు. అంటే ఎందుకు చెప్పొద్దు అంటాడంటే, ఇంకా ముందు సమయం ఉంది, ఆయన చేయాల్సిన సమయం ఉంది. ఇప్పుడే ఇవన్నీ స్ప్రెడ్ అయిపోయింది అనుకో, జనాలు వాక్యానికి కాకుండా దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అవును, వాక్యానికి వాళ్ళ ఇంపార్టెన్స్, కేవలం స్వస్థతలు అనేది వెళ్ళిపోయింది అనుకోండి, జనాల్లోకి ఇది వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోవటం వల్ల మా అసలు మంచికి గండి పడిపోతుంది, ఈ స్వస్థతల మీదకి వెళ్ళిపోద్ది, నేను చెప్పే మాటలు మరుగైపోతాయి అన్న ఉద్దేశంతో ఆయన రెండింటికి బ్యాలెన్స్ మెయింటైన్ చేశాడు. అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఒకదాని మీదకే కాన్సన్ట్రేషన్ వెళ్ళకుండా. ఇదేమో ఆయన దేవుని కుమారుడు మెస్సయ్య అనడానికి సాక్ష్యం, అదేమో ఆయన ఎందుకు వచ్చాడు, జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే దానికి కారణం. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందుకు యూదులు యేసును హింసించిరి.
అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చెను. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. హింసించిరి అంటే కొట్టు ఉండొచ్చు, మాటలతో హింసించుండొచ్చు, విసిగించుండొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది యేసుప్రభు వారు పారిపోయారు అని పైన ఉంది కదా, తప్పించుకున్నాడు అని పైన ఉంది కదా అని ఆయన భయపడ్డాడు అది అని మాట్లాడతారు. ఆయన భయపడితే ఆ ఊరు నుంచి వెళ్ళిపోవాలి, వాక్యం చెప్పడం ఆపేయాలి. కానీ మళ్ళీ వెళ్ళి దేవాలయంలో మళ్ళీ ప్రకటించి మళ్ళీ ఎందుకు దొరుకుతాడు వాళ్ళకి? అక్కడి నుంచి ప్లేస్ మార్చాడు తప్ప ఊరిని మార్చలా. పని మార్చి ఇప్పుడు ఆయన చెప్పకుండా అయిపోయాడు అనుకోండి, జనాలు హింసించడం మరి ఆపేస్తారు కదా. నిజంగా భయపడేవాడు అది కదా చేస్తాడు. ఆయన వాళ్ళకి అప్పుడే సమయాన్ని ఇవ్వట్లేదు. ఇంకా టైం ఉంది నాన్న, నేను మీకు దొరికే టైం ఉంది వేరేది. ఇప్పుడు నేను సువార్త ప్రకటించాల్సిన సమయం అని చెప్పి ఆయన ఉంటున్నాడు. అది బైబిల్ కొంతమంది సగం సగం చదువుతారు, సగమే వింటారు, ఆయన ఊహించేసుకుంటారు. ఇవాళ మనం తండ్రి, దేవుడు నా తండ్రి అని ఎంత గొప్పగా చెప్పుకుంటామండి. అలా చెప్పుకున్నందుకు యేసు ప్రభు వారి మీద వీళ్ళు కుట్ర పని చంపేద్దాం అనుకున్నారు అంటే ఆయన ఆ పదాన్ని మనకి ఎంత అలవాటు చేశాడు, మనకి ఎంత భాగ్యం ఇచ్చాడు. ఆయన ఫస్ట్ ఆ ప్రెజర్ అంతా ఆయన పడ్డాడు, ఆ హింస అంతా ఆయన పడ్డాడు. ఇవాళ మనం మన తండ్రి అని గొప్పగా చెప్తాం. అవును, ఈజీగా అది ఆడ చెప్పడానికి ఆయన ప్రాణం పోయింది. అవును, ఆయన ప్రాణం తీసేయాలనుకున్నారు ఆయన తండ్రి అన్నందుకు. ఆయన్ని దేవుడు సొంత కుమారుడు అంట, దేవుడు ఈయన సొంత తండ్రి అంట. దాని మీద చూడు, వాళ్ళు సిలువ వేసి చెప్పేసి కూడా ఆ పాయింట్ మీద కదా ఇతను దేవుడు అని చెప్పుకుంటున్నాడు, దైవద్రోహం, దేవుడు అని చెప్పుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మనం దేవుని కుమారులు అది అని చాలా గొప్పగా చెప్పుకుంటాం కానండి, వాళ్ళందరూ శరీర ప్రకారంగా ఆలోచించారు. దేవుడు వేరు, మనుషులు వేరు. మనం ఇప్పుడు ఏం చెప్తాం, ఒరే బాబు శరీరాలు భూమి మీద నుండి వచ్చినా మన ఆత్మ దేవుడి నుండి వచ్చింది, మనం దేవుని స్వరూపం అని మనం చెప్తాం. యేసుప్రభు కూడా అదే చెప్పారు. ఆయన చెప్పాడు కాబట్టి వాళ్ళ మనం దేవుడు తండ్రి అని ప్రేమగా పిలుచుకోగలుగుతున్నాం. ఆ డెప్త్ వాళ్ళకి అర్థం చేసుకోలేకపోయారు. 19వ వచనం, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చును, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయను. ఇంకా వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని ఇంకా డీప్కి వెళ్తున్నాడు ఆయన. వాళ్ళు చెప్పిన దానికి ఇంకా డీప్కి వెళ్తున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి, తత్వం గురించి ఇంకో వీడియో చేశాను, ఎవరన్నా కావాలంటే అది చూడండి, అప్పుడు ఇది ఇంకా మీకు బాగా అర్థం అవుద్ది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటా వేరువేరా అనేది నేను ఇక్కడ డిస్కస్ చేయబోట్లా, చదువుకుంటూ వెళ్దాం. ఓకే. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటి నెలను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరుచును. అది తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. వాళ్ళకి రాయి మీద రాయేస్తున్నాడు వాళ్ళ గుండెల్లో, ఒకదాని తర్వాత ఒకటి. అవును, కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వీళ్ళు ఏదైతే మాట మీద ఆయన హింసించారో అదే మాటను ఆయన ఇంకా 10 సార్లు చెప్తున్నాడు. అవును, ఏమని? నన్ను పంపింది తండ్రే, ఆయన ద్వారానే నేను ఇవన్నీ చేస్తున్నాను, ఆయనే నాకు అధికారం ఇచ్చాడు, స్వస్థపరచడానికి అధికారం ఇచ్చాడు, తీర్పు తీర్చడానికి కూడా అధికారం ఇచ్చాడు, నా యందు నమ్మికుంచిన వాడు మాత్రమే నిత్య జీవానికి వెళ్తాడని బలంగా చెప్పేస్తున్నాడు ఆయన. మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. అంటే తండ్రి ఎలా ఉన్నాడో అలాగే నాకు కూడా ఆయన అనుగ్రహించాడని చెప్తున్నాడు పర్మిషన్. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వారు చనిపోయేటప్పుడు ఒకవేళ ఆయన అనుకుంటే చావు నుండి ఆయన తప్పించుకోవచ్చు. ఎందుకంటే ఆయన జీవాన్ని దేవుడు ఆయన అనుగ్రహించాడు, ఆయనకు అధికారం ఉంది, చావుని వద్దనే అధికారం ఆయనకు ఉంది. నేను ప్రాణం పెట్టకూడదని ఆయన ప్రాణాన్ని ఆయన ఆపుకునే ఇది ఉంది, కానీ ఆయన చచ్చిపోయాడు, మన కోసం చచ్చిపోయాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ, అధికారం ఉంది ఆయనకి. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక
తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించును. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. ఎప్పుడు రెండో రాకడ గురించి మాట్లాడుతున్నాడు. సమాధిలో ఉన్న వాళ్ళు అందరు లెగుస్తారు, మంచోళ్ళు పరలోకానికి, చెడ్డోళ్ళు నరకానికి. 3వ అధ్యాయంలో మనం చదివాం కదా, ఒకడు ఆత్మ మూలంగా జన్మించాలి అని. అలా జన్మించాలంటే మధ్యలో బ్రిడ్జ్ ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన మీద నమ్మకం ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఆయన మీద నమ్మకం ఉంచిన వాడే తండ్రి మీద నమ్మకం ఉంచినట్టు. తండ్రి కుమారుని పంపించాడు అని నమ్మినవాడు, ఈయన మాటలు నమ్మినవాడు మాత్రమే మారు మనసు పొందుతాడు. అలా మారు మనసు పొందిన వాడికే నిత్యజీవం. 30వ వచనం, నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకునే ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. అంటే తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు చెప్తున్నాడు. అంటే తండ్రే ఆయన గురించి చాలా మంది ద్వారా సాక్ష్యం ఇచ్చాడు. అది స్వస్థతల ద్వారా ఒక సాక్ష్యం, ప్రవక్తల మాటల ద్వారా ఒక సాక్ష్యం, యోహాను గారి ద్వారా ఒక సాక్ష్యం. అంటే రకరకాలుగా రకరకాల కోణాలలో యేసుక్రీస్తుని గురించి సాక్ష్యాలు బోర్డు. ఇంకొకటి, ఈయన బాప్తిజం తీసుకుంటే డైరెక్ట్ గా దేవుడే చెప్తాడు ఈయన నా ప్రియ కుమారుడు అని. అంటే దేవుడు డైరెక్ట్ గా ఇచ్చినవి, ఇండైరెక్ట్ గా ఇచ్చినవి, ఏ కోణంలో అయినా సరే. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చును. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. ఎవరో యోహాన్ చెప్పాడనో, యోహాన్ శిష్యులు చెప్పాడనో, వాళ్ళు చెప్పారని నేను తీసుకోవట్లా. దేవుడు చెప్పాడు, స్వయాన దేవుడు వాళ్ళ ద్వారా చెప్పించాడు. మిమ్మల్ని రక్షించాలి కాబట్టి మీరు ఈ మాటలు నమ్ముకోండి అని మీరు వాళ్ళని గుర్తు చేసి చెప్తున్నాను అని చెప్తున్నాడు. అవును. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యుండును. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అది ఇందాక చెప్పుకుని, నేను చేసే కార్యాలే సాక్ష్యం నన్ను దేవుడే పంపాడు అంటానికి. మీరు యోహాన్ని నమ్ముతున్నారు కదా, అప్పుడు ఆల్రెడీ యోహాన్ చాలా పాపులర్ కదా, యోహాన్ నమ్ముతున్నారు కదా, ఆయన కంటే గొప్పోడని యోహానే చెప్పాడు కదా, అది నేనే, నా గురించి తండ్రి ఇలా సాక్ష్యం ఇస్తున్నాడు. యోహాను సాక్ష్యం అని మీరు నమ్ముతున్నారు కదా, దానికన్నా పెద్ద సాక్ష్యం నాది అంటున్నాడు. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు ఏ కాలం అందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు, ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. ఇప్పటిదాకా నేను రాలేదు కదా, ఇప్పటిదాకా మీరు నా మాట వినలేదు కదా, అందుకని మీలో నా వాక్యం లేదు. లేఖనములు యందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఇప్పుడు మీరు ఆయన మాట వినలేదు, ఆయన కుమారుడిని పంపిస్తాడు, ఇప్పుడు దాకా కుమారుడు రాలేదు, కుమారుడి మాట మీరు వినలేదు, కానీ లేఖనాలు అయితే మీరు చదువుకున్నారు కదా దేవుడు ఇచ్చినవి, ఆ లేఖనాలే నా గురించి చెప్తున్నాయి. వాటిని పరిశోధించు. ముందేమో తండ్రి చెప్పాడని చెప్పాడు, తర్వాత ఏమో యోహాన్ చెప్పాడని చెప్పాడు. తండ్రి చెప్పింది, పరిశుద్ధ బాప్తిస్మం చెప్పిన ఈ నమ్మకపోయినా మీరు నమ్ముతున్న బైబిల్ ఉంది కదా, ఓల్డ్ టెస్టిమెంట్, ఆ లేఖనాలు కూడా నా గురించి చెప్తున్నాయి, వాటిని పరిశీలించండి అని చెప్తున్నాడు. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. ఇంతమంది చెప్పినా మీరు నా మాట వినరు. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను, నేను మిమ్మును ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? అంటే వీళ్ళేంటి, వాళ్ళల్లో వాళ్ళు గొప్పగా ఉండాలి, మేము జనాల్లో గొప్పగా ఉండాలి అనే ఆ అధికారం కోరుకుంటున్న వాళ్ళు. అలా అధికారం కోరుకునే ఇంకొకటి వస్తే నమ్ముతారు, కానీ మీరు నిజంగా దేవుడు పంపిన నన్ను నమ్మరు మీరు అని చెప్తున్నాడు. నేను తండ్రి వద్ద మీ మీద నేరం మోపుదునని తలంచుకుడి. మీరు ఇన్ని తప్పులు చేసినా నేను వెళ్ళి మీ మీద ఆయన కంప్లైంట్ ఇస్తానని అనుకోవద్దు. తలంచుకుడు. నేను ప్రేమిస్తానే ఉన్నా, నేను మీకు వాక్యం చెప్తానే ఉన్నా. మీరే మీ హృదయాన్ని మీరే కఠినం చేసేసుకుని మిమ్మల్ని మీరు మోసం చేసుకుని మీరే నా దగ్గర నుండి దూరం వెళ్ళిపోతున్నారు, మీరే వెలుగు నుండి దూరం వెళ్ళిపోతున్నారు, మీరే దేవుడి నుండి దూరం వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నాడు. మీరు ఆశ్రయించుచున్న మోషే
మీ మీద నేరం మోపును. అతడు నన్ను గురించి వ్రాసిన కనుక మీరు మోషేను నమ్మినట్లయినా నన్నును నమ్ముదురు. అంటే మోషే గారు ఈయన గురించి ఏ వాక్యం అయితే రాశాడో అదే మీ గురించి సాక్ష్యం ఇస్తుంది, అదే నేరం మోపుతుంది మీ మీద అని. ఆ వాక్యం చెప్పింది మీరు నమ్మట్లా, నేనేదో మీ మీద కంప్లైంట్ ఇస్తాను అనుకోకండి, వాక్యమే మీ మీద కంప్లైంట్ ఇస్తుంది అని చెప్తున్నాడు. మీరు అతని లేఖనములు నమ్మని ఎడల నా మాటలు ఎలాగ నమ్ముదురు? ఈ 5వ అధ్యాయం మొత్తం కూడా ఏంటంటే యేసు ప్రభు వారిని నమ్ముకోకపోతే, ఆయన చెప్పిన మాటలు మనం నమ్మకపోతే మనం నిజంగా దేవుణ్ణి అంగీకరించినట్టు కాదు. మొదటి యోహానులో కూడా మాట్లాడతాం, మనం తండ్రిని వెతికేవాడు కుమారుని కూడా ఎదుగుతాడు, కుమారుని నమ్మినవాడు తండ్రిని కూడా నమ్ముతాడు. అంతేగాని నాకు దేవుడు తెలుసు అని చెప్పి యేసుప్రభు మాటలు తెలియదు అనుకో, నిజంగా మనం దేవుడిని నమ్ముకున్నట్టు కాదు, అబద్ధం చెప్తున్నాం అన్నట్టు లెక్క. యేసుప్రభు వారి 5, 6, 7 అధ్యాయాలు ఆయన బోధలు ఏదైతే చెప్పాయో వాటిని మనం మన జీవితంలో అనుసరిస్తేనే, మనం ఇలా బ్రతికితేనే అప్పుడు మనకి నిత్యజీవం వస్తుంది. అప్పుడు మనం మరలా కొత్తగా జన్మించాలి. ఆ కొత్త జన్మ అనేది ఆత్మ సంబంధమైనది ఉండాలి, శరీర సంబంధమైనదే ఉండకూడదు. ఆ కొత్త జన్మలో మనం ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తాము అని మనకి ఈ 3, 4, 5 అధ్యాయాలు అనేవి చెప్తున్నాయి ఉన్నటువంటి సారాంశం. ఇక్కడ నుండి మనం మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. మత్తయి సువార్త 8వ అధ్యాయం నుండి మనం కంటిన్యూ చేసుకుంటూ చదువుకుంటే వెళ్ళచ్చు. నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూద్దాం. ఎవరైనా ఇప్పటిదాకా సువార్తలోని ముందు అధ్యాయాలు వినకుండా డైరెక్ట్గా ఇది అంటున్నట్లయితే ముందు అవి కూడా వినండి, అప్పుడే మీకు సువార్తలన్నీ నీట్గా లైన్లో అర్థమవుతాయి. కొత్త నిబంధన చదవడానికి కుదరలేని వాళ్ళు, ఇప్పటిదాకా చదవని వాళ్ళు ఈ వీడియోలన్నీ వింటే కనుక నిజంగా దేవుడు మీతో మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగే లేఖనం మీతో మాట్లాడిద్ది. కాబట్టి ఎవరు కూడా వీటిని మిస్ చేయకుండా ప్రతిదీ వినండి. ఇంకా కొత్త నిబంధనలో ఏవేవైతే మనం వీడియోస్ చేసామో అవి కూడా వినండి. డైరెక్ట్గా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మనం 30 రోజుల్లో బైబిల్ ఎలా నేర్చుకోవాలి అనే వీడియోస్ చేసాము, అవి కూడా మన ఛానల్లో ఉంటాయి, అవి కూడా మీరు వినండి. ఇవన్నీ కూడా వింటూ ఉండగా ఏమైనా డౌట్లు వస్తుంటే మీకు దయచేసి మాకు కాల్ చేసి మీ డౌట్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ తెలుసుకోండి, మా గురించి ప్రార్థన చేయండి. మా పరిచర్యలో ఎవరైనా పాలు పంచుకోవాలనుకుంటున్నట్లయితే దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మా లింక్స్ ఉంటాయి. అందరికీ వందనాలు. దాస్ గారు ప్రార్థన చేసుకుని క్లోజ్ చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ఓకే, ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవ, కృతజ్ఞతలు. మీ మాటలు తండ్రి ధ్యానించుకున్నటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి మీ మాటలు చదువుకొనిచుండగా మీ కుమారుడి యొక్క త్యాగాన్ని, మీ గొప్పతనాన్ని తండ్రి లేఖనాల ద్వారా తండ్రి మాకు క్షుణ్ణంగా పరిశీలనగా తెలుసుకునేటటువంటి అవకాశాన్ని, మంచి వివేచనను, జ్ఞానాన్ని మాకు ప్రసాదించినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి ఈ మాటలు విన్నటువంటి మీ బిడ్డలందరినీ కూడా తండ్రి జ్ఞానంతో తండ్రి మీ ప్రేమతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మరి ఇదే విధంగా మేము కూడా తండ్రి ఇంకా అనేక విషయాలు తెలుసుకొని అనేక మందిని తండ్రి మీ వైపు మళ్లించడానికి, ఆత్మీయతలో బలపరచడానికి సహాయాన్ని దయచేయమని, మరొకసారి మేము కలుసుకుని తండ్రి ఇంకా గొప్పగా ముందు కొనసాగడానికి సహాయాన్ని దయచేయమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.